హలో అండి, వెల్కమ్ టు బీబీ తెలుగు రివ్యూస్ ఛానల్. సో ఇవాళ అయితే వాట్ 2.0 బిగ్ బాస్ సీజన్ 9 2.0 జరిగింది. సో వైల్డ్ కార్డ్స్ వచ్చారు 6 మెంబర్స్. కొంతమంది ఇంట్రెస్టింగ్గా ఉన్నారు, కొంతమంది ఓకే ఉన్నారు. అంటే లాంగ్వేజ్ రాదు. గౌరవ్ గుప్తా గారికి కానివ్వండి, ఇంకా ఇంకొకళ్ళు ఎవరు, నిఖిల్ నాయర్, ఈయన కొంచెం బాగానే మాట్లాడగలుగుతున్నారు, మేనేజ్ చేయగలరేమో. సో టోటల్ ఎపిసోడ్ అయితే వైల్డ్ కార్డ్స్ ఇద్దరిని పంపించడం, వచ్చిన ఇద్దరు ఈ డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళకి టాస్క్ పెట్టడం, అండ్ ఆ టాస్క్లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళని సేఫ్ జోన్లోకి పంపించడం, మళ్ళీ నెక్స్ట్ ఇంకో ఇద్దరు వస్తారు, మళ్ళీ టాస్క్, మళ్ళీ నెక్స్ట్ ఇంకో ఇద్దరు, మళ్ళీ టాస్క్, అట్లా చివరికి ఇద్దరు మిగులుతారు. ఆ ఇద్దరిలో మళ్ళీ చూస్ చేసుకోవాలి. వీళ్ళు వైల్డ్ కార్డ్స్ అందరూ కలిసి ఇద్దరిలో అందరూ కలిసి అంటే ఓట్లాగా ఎవరు మెజారిటీ ఎవరికి వస్తే వాళ్ళకు ఓట్లాగా పెట్టారు. సో శ్రీజ గారు ఎలిమినేట్ అయ్యారు. బట్ అది ప్రాపర్ ఎలిమినేషన్ అని నాకు అనిపించలా. జర్నీ వీడియో వేయలేదు, అది అనుకోకుండా జరిగింది కాబట్టి వీడియో వేయలే అన్నారు. ఎంత అనుకోకుండా జరిగినా ఇప్పుడు మీరు ఈ ప్రాసెస్ ముందే అనుకున్నప్పుడు, ఓకే వైల్డ్ కార్డ్స్ చేత ఒకళ్ళని ఎలిమినేట్ చేయిస్తామన్నప్పుడు ఆ ఎలిమినేట్ చేయించేది డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళలో నుంచి ఒకళ్ళని. సో వాళ్ళందరు వీడియోస్ రెడీగా పెట్టుకొనే ఉంటారు కదా. అంటే వాళ్ళకి ఇంకేమైనా వేరే ప్లాన్స్ ఉన్నాయా శ్రీజ గారి విషయంలో నాకు అర్థం కాల. అంటే జర్నీ వీడియో వేయకుండా పంపించడం ఎక్కడో తేడా కొడుతుంది అన్న ఫీలింగ్ వచ్చింది. సో ఓకే, బట్ యా, అది మనకి చూసుకుంటే కనుక ఎవిక్షన్ అని ఎవరికైతే వచ్చిందో వాళ్ళు ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం లాస్ట్ 2లో ఉన్నట్టు. సో వాళ్ళు డబుల్ ఎలిమినేషన్ చేయాలనుకుంటే ఫ్లోరా గారిని ఆల్రెడీ చేశారు ఎలిమినేషన్, అండ్ రీతు గారు ఉన్నట్టు ఫ్లోరా గారి తర్వాత లాస్ట్లో. సో చేస్తే రీతు గారిని చేయాలి. శ్రీజ గారిని ప్రస్తుతానికి అయితే పంపించేసినట్టే చూపించారు. సీక్రెట్ రూమ్ ఏం చూపించలేదు ఆర్ ఏమీ లేదు. బట్ జర్నీ వీడియో వేయకపోవడం వల్ల స్టిల్ నాకు ఎక్కడో ఏదో డౌట్ ఉంది ఒక మూల. సో ఒకవేళ నిజంగా శ్రీజ గారిని పంపించేసి ఉంటే అయితే మేబీ ఆడియన్స్ ఓట్ ప్రకారం కాదు కాబట్టి ఇట్స్ అన్ అన్ఫేరే. శ్రీజ గారనే కాదు, ఇప్పుడు అక్కడ ఆ ప్లేస్లో సుమన్, ఇప్పుడు శ్రీజ గారికి ఓట్స్ ఎక్కువ పడ్డాయి బయటికి పంపించడానికి. సుమన్ గారికి పడినా కానీ అంతే అన్ఫేర్ అని ఫీల్ అవుతాను నేనైతే. ఎవరికి అయినా అది అన్ఫేరే, ఎందుకంటే వాళ్ళు లాస్ట్లో లేరు కాబట్టి. పోనీ అట్లీస్ట్ వాళ్ళు మనకి నామినేషన్స్ ఎందుకు, జనాల చేత ఓట్స్ ఎందుకు వేయించుకున్నారు. అండ్ ఒకవేళ ఇలానే పెట్టాలనుకుంటే ఈ వీక్ నామినేషన్ ప్రాసెస్ ఇట్లానే పెట్టాలనుకుంటే ఓటింగ్ లైన్స్ క్లోజ్ చేసి ఈ వీక్ నామినేషన్ డిఫరెంట్గా, ఎలిమినేషన్ డిఫరెంట్గా ఉంటుంది. నామినేషన్ అన్నాను వీడియో అంతా. బట్ నాకు ఇక్కడ ఇంకో డౌట్ ఏంటంటే, జనరలీ వాళ్ళకి అగ్రిమెంట్స్ అన్నీ అవి ఉంటాయి. సో ఆ అగ్రిమెంట్లో మేము ఎలా ఎలిమినేట్ చేసినా మీరు మరి వాటిని ఫాలో అవ్వాలి, ఏ ప్రొసీజర్ ఫాలో అయినా మీరు దానికి ఒప్పుకోవాలి అని ఏమన్నా రూల్స్ ఉంటాయా, ఇట్లాంటి డౌట్స్ కూడా ఉన్నాయి నాకు. సో ఎపిసోడ్ స్టార్టింగ్ అయితే డబుల్ ఎలిమినేషనా సింగిలా ఉంటుందో చూద్దామని. అక్కడ అందరికీ ఆల్రెడీ మేబీ ఉండొచ్చు అన్న డౌట్ కూడా ఉంటుంది, డబుల్ ఎలిమినేషన్ వైల్డ్ కార్డ్స్ వస్తుంటే. సో రితు అండ్ ఫ్లోరా ఎవిక్షన్లో ఉన్నారు కాబట్టి, ఎవిక్షన్కి దగ్గరగా ఉన్నారన్నారు కాబట్టి వాళ్ళిద్దరిలో ఇప్పుడు ఒకళ్ళు ఎలిమినేట్ అవుతారని చెప్పి వాళ్ళిద్దరినీ అదేలేండి ఆ సేఫా అన్సేఫా గేమ్ ఆడిపిస్తారు. సో ఫ్లోరా గారు ఎలిమినేట్ అవుతారు. ఎలిమినేట్ అయ్యే ముందు అందరిని అడుగుతారు, అందరినీ కాదు కొంతమందిని అడుగుతారు ఎవరు ఎక్కువ డిజర్వింగ్ అన్నట్టు. అడిగితే ఇమాన్యుయల్,
రీతు పేరే చెప్తారు, దివ్య రీతు పేరే చెప్తారు, భరణి రీతు పేరే చెప్తారు, రాము గారు రీతు పేరే చెప్తారు, పవన్ కళ్యాణ్ రీతు పేరే చెప్తారు, తనుజ గారు రీతు పేరే చెప్తారు. ఇక్కడ సంజన గారిని ఎందుకు అడగలాం, ఫ్లోరా పేరు చెప్తారనా అనుకున్నా. సుమన్ గారిని అడగలేదులేండి. మేబీ సుమన్ గారికి కూడా ఫ్లోరా గారు క్లోజే కానివ్వండి, లాస్ట్ ఈ టాస్క్లో మరి ఏమైనా గ్యాప్ వచ్చిందా. సో ఇట్లా వీళ్ళ వరకు అడుగుతారు. ఒక 6 మెంబర్స్ని అడిగితే వీళ్ళందరూ రీతు గారి పేరే చెప్తారు. సో ఇక్కడ ఏమైంది, ఇంకా తర్వాత ఫ్లోరా గారు ఎలిమినేట్ అవుతారు, రీతు గారు సేవ్ అవుతారు. సేవ్ అయ్యే ముందు ఐ మీన్ ఇది అదే అది చూపించే ముందు సేఫా అన్సేఫా అని చూపించే ముందు ఎవరికన్నా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అంటే ఫ్లోరా గారు సంజన గారికి చెప్తారు, మీరు ఈ హౌస్లో మీరే ఉన్నారు, నాకు ఎప్పుడన్నా ఏడుస్తున్నప్పుడు కూడా తనకు ఒక్కదానికే తెలుసు ఇట్లా ఏడుస్తున్నా సంథింగ్ ఇవన్నీ చెప్పారు. సో రీతుని కూడా చెప్పమంటే పవన్కి చెప్తారు, ఐ మిస్ యూ సో మచ్, ఎవ్రీ సెకండ్ నువ్వు ఉన్నావు ఈ హౌస్లో, నాకు వదిలిపెట్టి వెళ్ళాలని లేదు. సో నాకు ఏంటో రీతు గారు మాట్లాడుతుంటేనే స్టార్ట్ అయింది మ్యూజిక్ అన్నట్టు అనిపిస్తుంది ఫీలింగ్. అంటే నార్మల్గా మాట్లాడినప్పుడు అనిపించదు, ఇలాంటి ఎమోషనల్వి మాట్లాడాలని ట్రై చేసినప్పుడు అవి ఎందుకో అన్న ఫీలింగ్ వస్తుంది. సో తనుజ ఐ లవ్ యూ సో మచ్ అన్నట్టు చెప్తారు. ఓకే వీళ్ళిద్దరు మళ్ళీ కలిసిపోయారా అనుకున్నా, అంటే చిన్న గ్యాప్ వచ్చింది కదా, అది కలుస్తారని తెలుసులేండి, బట్ అది మనకు చూపించలేదు కదా కలిసినట్టు, సో కలిసిపోయారా అప్పుడే అనుకున్నా. సో ఇది ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఫ్లోరా గారు అయిపోయింది, అదే ఐ మీన్ అన్సేఫ్ అవుతారు. దెన్ ఇంకా వాళ్ళిద్దరు హక్ చేసుకుంటారు. రీతు గారు భయపడ్డారులేండి, ఏడుస్తారు కూడా, ఇక్కడ వస్తాయి ఆమెకి కన్నీళ్ళు మనకి క్లియర్గా కనిపిస్తాయి. అండ్ చాలా భయపడినట్టు అర్థమైద్దిలేండి, లైక్ ఎక్కడ వెళ్ళిపోతాను అన్న భయం కనిపిస్తుంది మనకి. ఫ్లోరా గారు అయితే ప్రతి ఎలిమినేషన్ ఆమె వెళ్ళిపోతా అనుకుంటారు, ప్రతిసారి సేవ్ అయినప్పుడు షాక్ అవుతారు. సో ఈసారి కూడా కొంచెం పీస్ఫుల్గానే ఉన్నారు, అంటే సేవ్ అవుతానా లేదా అని కాదు, బట్ అది ఆమెకి ఏంటంటే వెళ్ళిపోయినా పర్లేదు అన్న ఫీలింగ్ ఉందేమో అనిపించింది నాకు ఫ్లోరా గారికి. సో హగ్ చేసుకుని ఇంకా ఏడుస్తూ ఉంటే రీతు లేదు యూ విల్ స్పాయిల్ యువర్ మేకప్, ఎందుకు ఏడుస్తున్నావు, ఏడవద్దు అన్నట్టు గో హగ్ పవన్ అంటారు ఫ్లోరా గారు. సో నెక్స్ట్ ఇంకా ఫ్లోరా గారు నాగార్జున గారి దగ్గరకు వచ్చేస్తారు. ఇక్కడ ఇంకా నాకు 5 వీక్స్ ఉన్నానంటేనే చాలా ప్రౌడ్గా ఉంది అని ఇంకా జర్నీ వీడియో చూపిస్తారు. తర్వాత లైక్ డిస్లైక్ అని పెట్టారు, ఆబ్వియస్లీ లైక్ సంజన గారికి ఇచ్చారు. నేను మీలో అన్ని షేడ్స్ చూశాను, ఒక రెయిన్బో లాగా నా జర్నీలో కూడా మీ అన్ని షేడ్స్ కనిపించినాయి అన్నట్టు చెప్తారు. అండ్ దివ్య గారికి ఏమో నాకు మీరు మాట్లాడే విధానం చాలా ఇష్టం, అండ్ ఈ ఏజ్కి ఆ క్లారిటీ సో లైక్ అంత లైక్ మెచ్యూరిటీ ఆర్ అట్లా అన్నట్టు చెప్పారు. ఇమాన్యువల్ ఏమో ఏదైనా ప్రాబ్లం ఉంటే తన దగ్గర సొల్యూషన్ ఉంటుంది ఏ ప్రాబ్లంకైనా అన్నట్టు చెప్తారు. అండ్ శ్రీజ గారికి 3 మెంబర్స్ లైక్ 3 డిస్లైక్, అంటే శ్రీజ గారికి కూడా లైక్ ఇచ్చినట్టున్నారు, 4 మెంబర్స్కి ఇచ్చినట్టున్నారు. తను ఒక లయన్ లాగా ఫైట్ చేస్తుంది, ఇంతే ఉంటుంది, బట్ అసలు ఆ స్పిరిట్ కానివ్వండి ఆర్ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ ఆర్ ఇవన్నీ లైక్ ఉన్నాయన్నట్టు చెప్తారు శ్రీజ గారికి. డిస్లైక్ భరణి గారికి ఇస్తారు, ఇది రాము కెప్టెన్గా ఉన్న మీరు తనని వెనకుండి నడిపిస్తున్నట్టు అనిపిస్తుంది, వాళ్ళు మిమ్మల్ని ఒక అంత పైన స్థాయిలో రెస్పెక్ట్గా అంత ఇదిగా చూస్తుంటే మీరు వాళ్ళని యూజ్ చేసుకుంటున్నట్టు అనిపిస్తుంది అన్నట్టు చెప్తారు. తనుజ గారేమో నువ్వు అంత ఆమెకు డిస్లైక్ ఇచ్చి నువ్వు ఏడవద్దు, అప్సెట్ అవ్వద్దు, లైక్ వేరే వాళ్ళందరికి కూడా ఎనర్జీస్ అయిపోతున్నాయి, అంటే మేబీ 1 మంత్ అయింది, 1 మంతేనా 1 మంత్ లేకపోతే 1 మంత్ ప్లస్ 1 వీక్ వేసుకోండి అయింది, అందరికీ ఎనర్జీస్ కూడా డౌన్ అవుతూ ఉన్నాయి. సో నువ్వు హ్యాపీగా ఉంటే వాళ్ళందరూ కూడా హ్యాపీ ఉంటారు, సో ఏడవద్దు అండ్ ఇరిటేట్ అవ్వద్దు, యాంగ్రీ తెచ్చుకోవద్దు, కోప్పడద్దు, కొంచెం కోప్పడుతూ ఉంటారు కదా ఆమెకి. ఇంకో ప్రాబ్లం, నాకు ఆ కాఫీ ఎడిక్ట్ అయిపోయి అది దొరక్క కూడా కొంచెం సీరియస్ అయిపోతున్నారా చిన్న వాటికన్నా ఫీలింగ్ వచ్చింది, మరి ఏంటో.
ఇంకా సుమన్ శెట్టి గారినేమో మధ్యలో పెడతారు, లైక్కి డిస్లైక్కి రెండింటికి మధ్యలో పెట్టి, ఆయన చాలా ప్యూర్ పర్సన్, చాలా మంచి వ్యక్తి అని చెప్పి, బట్ స్ట్రాంగ్గా ఉండాలి మీరు మీ డెసిషన్స్ మీద ఆర్ పాయింట్స్ పెట్టేటప్పుడు అండ్ స్ట్రాంగ్గా ఆడాలని చెప్పారు. సింపుల్గా చెప్పేసి ఇంకా వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఇంకా వైల్డ్ కార్డ్స్ వస్తున్నారని చెప్పి ఫస్ట్ వైల్డ్ కార్డ్ని పిలుస్తారు. రమ్య మోక్ష గారు వస్తారనమాట. నేను పక్కాలో ఆ సాంగ్తో ఎంట్రీ ఇస్తారనమాట. రాగానే నాగార్జున గారి బ్లెస్సింగ్స్ తీసుకున్నాక ఇంకా నాకు ఎప్పటి నుంచో అనుకుంటున్నాం మిమ్మల్ని కలవాలని, సో లైక్ ఇప్పుడు కుదిరింది అన్నట్టు అంటే ఎందుకు అన్నట్టు అంటే అది సీక్రెట్ సార్ అంటే ఏం సీక్రెట్ అంటే నేను స్ట్రే డాగ్స్కి షెల్టర్ ఇవ్వాలనుకుంటున్నా, దానికి అమలా గారి చేత ఓపెనింగ్ చేయించాలనుకుంటున్నా అన్నట్టు చెప్తారు. సో ఇది డన్ అన్నట్టు, అది చేస్తామన్నట్టు చెప్తారనమాట. నెక్స్ట్ తన వీడియో అనేది ఒక ఏవీ ప్లే అయింది. నాకు ఇక్కడ ఏవీ ప్లే అయినప్పుడు ఈమెదే కాదు ఇంకా తర్వాత మాధురి గారు కూడా ఏవీ ప్లే అయింది. సో వీళ్ళ ఏవీలు ప్లే అయినప్పుడు దీనికన్నా నార్మల్గా స్టేజ్ మీదే వాళ్ళ గురించి క్వశ్చన్స్ అడిగి ఒక ఇంటర్వ్యూ టైప్లో, అంటే ఇంటర్వ్యూ అంటే అక్కడ జస్ట్ ఇంట్రో వచ్చి లోపలికి వెళ్ళిపోవాలి కానీ ఇంటర్వ్యూ గంటలు చేయడానికి ఉంటుందా అంటే అట్లా మరీ అలా ఇంటర్వ్యూ కాదు. ఇప్పుడు వాళ్ళు ఏదైతే వీడియోలో మనకి చెప్పారో ఆ ఏవీలో మనకి చెప్పారో అదే విషయం జస్ట్ నాగార్జున గారు అడిగి, ఇప్పుడు ఆల్రెడీ ఇది అడిగారు మీరు ఎలా దాని నుంచి నెగిటివిటీని ఎలా తీసుకున్నారో సంథింగ్ అడిగారు, అట్లనే ఆ వీడియోలో చెప్పింది కూడా వీళ్ళే డైరెక్ట్గా చెప్పుకొని ఏదన్నా ఈయన నాగార్జున గారు క్వశ్చన్ వేస్తే మళ్ళీ వాళ్ళ ఆన్సర్ చెప్పుకొని ఆ టైప్లోనే బెటర్ ఏమో అనిపించింది. ఎందుకంటే అక్కడ జెన్యున్ ఎమోషన్స్ ఆర్ జెన్యున్గా మనకి ఫీల్ అవుతాం అనిపించింది. ఇట్లా ఈ ఏవి నాకేంటంటే కొంచెం ఎంతైనా వాళ్ళ స్టోరీ నిజమే కానీ అక్కడ వచ్చే ఆ విజువల్స్ అవన్నీ నాకు కొంచెం ఫేక్గా అనిపిస్తాయి. అంటే నేను ఎవరిని ఏమనట్లేదు, జస్ట్ అది మనకు అందరికీ తెలిసింది అక్కడ వచ్చే ఏవీలో ఆ విజువల్స్ అవి ఇప్పుడు వాళ్ళు వీడియో తీసి పెట్టినాయి అన్నట్టు మనకు తెలిసింది. కాబట్టి అవి అలా ఏదైనా సాడ్ థింగ్ వచ్చినప్పుడు ఒంటరిగా కూర్చోవడం ఆర్ హ్యాపీ జరిగినప్పుడు అందరూ కలిసి హ్యాపీగా నవ్వుతా ఆ విజువల్స్ అనేవి నాకు అలా ఫేక్గా అనిపిస్తాయి. ఇప్పుడు మనకి చూసుకుంటే ప్రసన్న గారు కానివ్వండి, అగ్ని పరీక్షలో అనూషా రత్నం గారు కానివ్వండి, వీళ్ళు వాళ్ళ స్టోరీ అక్కడ డైరెక్ట్గా చెప్పుకున్నారు, దానికే మనం కనెక్ట్ అయ్యాం. సో ఇక్కడ కూడా అలా అదని కాదు, నాకు అసలు ఇవాళ చూసినప్పుడే అనిపించింది అబ్బా ఏంటివి అన్నట్టు. సో అలా డైరెక్ట్గా చెప్పుకోవడమే బెటర్ ఏమో, కావాలంటే ఆ చెప్పేటప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో ఏమన్నా వేసుకోండి, బట్ ఇట్లా కాకుండా అన్నట్టు అనిపించింది. ఇది ప్యూర్లీ నా ఒపీనియన్, మెజారిటీ ఆఫ్ పీపుల్కి నచ్చచ్చు కూడా అవన్నీ. సో ఇట్లా స్టోరీ చెప్తారనమాట. స్టోరీ ఇట్లా పికిల్స్ బిజినెస్ స్టార్ట్ చేశాము, అలానే నాకు ఇన్స్టాగ్రామ్లో నేను ఫిట్నెస్ ఇవి పోస్ట్లు అవి చేస్తూ ఉంటాను, నాకు ఫాలోయింగ్ పెరిగింది. దెన్ పచ్చళ్ళు బిజినెస్ స్టార్ట్ చేశాము ముగ్గురం కలిసి. ఒకరోజు ఎప్పుడో తను షూటింగ్కి వెళ్ళారంట కొడైకెనాల్, ఆ షూటింగ్కి వెళ్ళినప్పుడు తెలిసిందంట వాళ్ళ ఫాదర్ చనిపోయారని. సో వచ్చేసరికే తీసుకెళ్ళిపోయారు, ఒక 2 minutes చూసుకున్నాను అన్నట్టు ఇలా తన స్టోరీ చెప్తారు. అండ్ అది జరిగిన ఒక 1 week తర్వాతే ఈ కాంట్రవర్సీ ఇవన్నీ జరిగినాయి. అండ్ వాళ్ళ సిస్టర్ కూడా డిప్రెషన్లో ఉన్నారు, అండ్ వాళ్ళ ఫాదర్ చనిపోయిన ఇమ్మీడియట్గా ఇలాంటివి జరిగినాయి అన్నట్టు తన స్టోరీ తను చెప్పుకున్నారనమాట. సో ఇవన్నీ వీటన్నిటి మీద నేను జడ్జ్ చేయదలుచుకోలేదు. అండ్ జస్ట్ చెప్పింది విని ఓకే అనుకుందాం, పాజిటివ్ నెగిటివ్ ఏది తీసుకోదలుచుకోవాలా నేను. సో అండ్ అది ఆ గేమ్కి కూడా మాకు సంబంధం లేదు, బయట ఏం జరిగిందనేది కూడా మనకి అవసరం లేదు. సో ఇట్లా స్టోరీ చెప్పాక ఇంక అదే స్టోరీ కాదు, అదే ఆ ఏవి అయిపోయాక నాగార్జున గారు అడుగుతారు మరి అంత నెగిటివిటీని ఎలా తీసుకున్నారు అన్నట్టుగా. చాలా మెసేజెస్ వచ్చేసారు, చాలా ట్రోల్ చేశారు, ఇవన్నీ లైక్ దాటుకొని మా ఫాదరే చనిపోయారు దానికన్నా ఇవన్నీ ఒక లెక్క అన్నట్టు అంతకు మించిన
అదే దాన్నే అదే లైఫ్లో ఒక పెద్ద సాడ్ థింగ్. ఇంకా ఇవన్నీ దాని ముందు చిన్నవి అన్నట్టు, చిన్నవి అనలేదులేండి, ఐ మీన్ అది ఫేస్ చేశాం కాబట్టి ఇంకా దానికన్నా ఇది తక్కువ అన్నట్టు చెప్పారు. సో నెక్స్ట్ హౌస్లో ఎవరు నచ్చారంటే, టు బీ ఫ్రాంక్ ఎవరు నచ్చలేదు సార్ అన్నట్టు అంటారు. మరి నచ్చని వాళ్ళు ఎవరంటే బర్నీ గారు సార్ రిలేషన్స్ ముసుగులో ఉన్నట్టున్నారు అన్నట్టు చెప్తారు. సో వెళ్ళే ప్రతి ఒక్కరికి ఒక స్టోన్ ఇస్తారనమాట, రంగురాళ్ళు. సో ఈమెకి ఇచ్చిన ఏ రంగురాయి ఏదో గుర్తులేదులేండి, అన్ని రాళ్ళు, దాని పవర్ ఇంపార్టెంట్ మనకు, అది ఏ రంగు అనేది అనవసరం. సో ఆమెకి ఇచ్చిన రాయి ఏంటంటే లగ్జరీ ఫుడ్ అనమాట. అందరికి ఇచ్చిన దానిలో ఇదే నాకు కొంచెం వీకెస్ట్ రాయి అనిపించింది. ఎందుకంటే ఒకళ్ళకి నామినేషను, ఒకళ్ళకి ఎలిమినేషను, ఒకళ్ళకి కెప్టెన్సీ కంటెండరు, ఒకళ్ళకి బిగ్ బాస్ నుంచి సలహా డైరెక్ట్గా. సో వీటన్నిటిలో నాకు ఇదే వీక్. ఓకే ఫుడ్ తినచ్చు కానివ్వండి, మనకు అక్కడ అవన్నీ అవసరం కదా అనిపించింది. సో ఇదేంటంటే నీకు దీని పవర్ ఉన్నంత వరకు నీకు ఏ ఫుడ్ కావాలంటే ఆ ఫుడ్ తెప్పించుకోవచ్చు, అండ్ నీకు కానీ నీకెవరికైనా ఇవ్వాలనుకుంటే వాళ్ళకి కానీ నువ్వు తెప్పించుకోవచ్చు అన్నట్టు చెప్తారు. సో నువ్వు పికిల్స్ కదా, అందుకనే నీకు ఈ ఫుడ్ రిలేటెడ్ ఇది ఇస్తున్నాం అన్నట్టు చెప్పారనమాట. నెక్స్ట్ ఇంకా హౌస్లోకి వెళ్ళే ముందు ఏంటంటే రకరకాల పచ్చళ్ళు పెడతారు. ఆ పచ్చళ్ళలో ఒకటి ఓవర్ యాక్టింగ్ అని, ఒకటి ఫేక్ అని ఇట్లా ఉంటాయి. నీకు హౌస్లో ఎవరు ఎందుకో ఏమనిపించిందో అవి చెప్పి రీజన్స్ చెప్పి ఇవ్వమంటారు. సో లోపలికి వస్తారు, ఇంకా ఇమాన్యువల్ చూస్తారనమాట. చూసి ఇంకా రిసీవ్ చేసుకుంటే వైల్డ్ కార్డ్ నుంచి ఒక దేవత పంపించమన్నారు కదా, అందుకే నన్ను పంపించారన్నట్టు అంటారు. అదే రమ్య గారు అంటారు. సో నెక్స్ట్ బాక్స్ ఏంటని అడిగితే చెప్పకూడదు అంటారు. పికిల్స్ అంటే అవి కూడా వస్తాయి, కంగారు ఏం లేదు అన్నట్టు అంటారు. ఇది కొంచెం యాటిట్యూడ్ అన్నట్టు అనిపించింది. అవి కూడా వస్తాయి, కంగారు ఏం లేదు అంటే ఆ టోన్, మరీ ఆ టోన్లల్లా అవి కూడా వస్తాయి, కంగారు ఎందుకు అంటే దానికి ఏముందో రమ్య గారికి తెలుసు. అవి కొంచెం నెగిటివ్, అవి ట్యాగ్స్ ఉన్నాయి, వాటికి నెగిటివ్ ట్యాగ్స్, వాటితో వస్తున్నాయి అవి పచ్చళ్ళు. సో నెక్స్ట్ ఏమైందంటే పచ్చళ్ళు వస్తాయి అన్నమాట స్టోర్ రూమ్లో. వస్తే ఇంకా ఓవర్ యాక్టింగ్ ఉంటుంది. ఓవర్ యాక్టింగ్ శ్రీజ గారికి ఇస్తారు. నాకు ఓకే అనిపించింది, ఎందుకంటే కొంచెం అక్కడ ఉన్న వాళ్ళల్లో కొంచెం ఓవర్ యాక్టింగో కాదో కానివ్వండి, అన్నిట్లో కొంచెం ఓవర్ ఎంతూజియాజం అయితే ఉంటుంది శ్రీజ గారికి. అది మధ్య తగ్గింది, కొంచెం కామ్ అయ్యారు కానివ్వండి. ఇవాళ కూడా చూడండి, ఎవరన్నా వస్తే అదేం పవరు, దానికి ఏం పవర్ ఇచ్చారు, దానికి మీరే సేవ్ అవుతారా, వేరే వాళ్ళని చేయొచ్చా, ఇలాంటివన్నీ అడుగుతున్నారు. ఫస్ట్ అంటే వేరే వాళ్ళకన్నా కొంచెం శ్రీజ గారు వీటిల్లో కొంచెం ఆత్రం ఎక్కువలాగా కనిపించింది. సో ఓకే, ఇవ్వడం ఏమో అంత తప్పు అనిపించలే నాకు. ఇక్కడ ఇంకా శ్రీజ గారు ఎందుకు అన్నట్టు అడిగితే, నువ్వు కొంచెం ప్రతి దానిలో కొంచెం ఓవర్ యాక్షన్ ఇట్లా చేస్తావు అన్నట్టు. అంటే ఇప్పుడు ఎవరైనా చేస్తారు, నువ్వు చేయవా, నువ్వు కూడా చేస్తున్నావు కదా ఇప్పుడు అన్నట్టు. అంటే అందరూ చేస్తారు, నువ్వు చేసేది అందరికీ మించి కొంచెం ఎక్కువ ఉంటుంది అన్నట్టు. అంటే నువ్వే అన్నావు కదా అందరు చేస్తారని అన్నట్టు. అంటే ఇదిగో ఇదే అన్నట్టు రమ్య గారు అంటూ ఉంటారు. సో కొంచెం ఉందిలేండి శ్రీజ గారికి అది, బట్ మంచి ప్లేయర్ కాబట్టి అంత అనలేము. బట్ స్టిల్ కొంచెం అయితే ఉంది, ఇవాళ కూడా నాకు కనిపించింది. బట్ ఇదివరకు మీద పోల్చుకుంటే చాలా వరకు తగ్గిపోయింది. బట్ ఇవాళ కూడా అక్కడక్కడ కనిపించింది, ఇదివరకు అంత లేదు, తగ్గిపోయింది. ఇప్పుడు ఇవాళ చేసింది కానివ్వండి, అది కొంచెం అంత అనేంత పెద్దదేం కాదు, ఓకే. నెక్స్ట్ సెల్ఫిష్ ఎవరండి, ఇప్పుడు చూడండి వేరే వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు, శ్రీజ గారు ఎలా రియాక్ట్ అయ్యారు. సో ఇక్కడే కొంచెం శ్రీజ గారికి మైనస్ అవుతుంది అన్నమాట. ఇంకా ఆవిడ బిహేవియర్ అంతే మైనస్ అవుతుంది కదా అంటే ఇంకా ఏం చేయలేం. నెక్స్ట్ సెల్ఫిష్ ఎవరంటే డెమాన్ పవన్కి ఇస్తారు. టాస్క్లో ఒక్కొక్కసారి సెల్ఫిష్ అనిపిస్తారన్నట్టు ఇచ్చారనమాట. ఇది కూడా ఫైన్. అదేంటి ఆ టాస్క్కి ఇచ్చుంటారా, కెప్టెన్సీకో మరి దేనికో సెల్ఫిష్గా ఏమో, అదే పవన్ కళ్యాణ్ దానికే అయి ఉండొచ్చు.
సేఫ్ గేమ్ భరణి గారు, ఇది ఎవరన్నా చెప్తారు, చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారేమో. బాండ్స్ చెడిపోకూడదని సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు అనిపిస్తుంది అన్నట్టు అంటారు. ఫేక్ దివ్య గారికి ఇస్తారు. నాకు ఫేక్ దివ్య గారికి ఇచ్చినప్పుడు ఓకే అనిపించింది కొంచెం. బట్ దివ్య గారు డిఫెండ్ చేసుకున్నాక అవును కదా, కరెక్టే కదా, డిఫెండ్ చేసుకున్న పాయింట్ అన్నట్టు ఫీలింగ్ వచ్చింది. ఇక్కడ రమ్య గారు ఏం చెప్తారంటే, టాప్ 5లో ఎవరిని పెట్టారో మీరు వాళ్ళతోనే ఉంటున్నారు, ఎవరినైతే లాస్ట్లో పెట్టారో వాళ్ళనేమో గ్రూప్ గేమ్ అంటున్నారు, మీరు కూడా గ్రూప్గానే ఉంటున్నారు కదా అన్నట్టు అంటారనమాట. అంటే దివ్య గారు ఏం డిఫెండ్ చేసుకుంటారంటే, టాప్ 5లో నేను వాళ్ళని పెట్టానంటే నాకు వాళ్ళు ఇష్టం అన్నట్టే కదా, వాళ్ళ గేమ్ నచ్చినట్టే కదా, మరి అప్పుడు వాళ్ళతోనే ఉంటా కదా, వాళ్ళని లాస్ట్ పెట్టానంటే లాస్ట్ నాకు వాళ్ళ గేమ్ నచ్చనట్టు కదా, నచ్చని వాళ్ళతో ఎట్లా ఉంటాను అన్నట్టు డిఫెండ్ చేసుకున్నారు. కరెక్టే కదా, మనకి నచ్చితేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాళ్ళని ఫస్ట్ ప్లేస్లోనో సెకండో థర్డో ఇట్లా పెట్టుకుంటాము. అండ్ మనం ఇప్పుడు కొంతమందితో కలిసి ఉండాలన్నప్పుడు మనకి ఎవరైతే నచ్చుతారో వాళ్ళతో ఉండాలని అనుకుంటాం. బాగా డిఫెండ్ చేసుకున్నారనిపించింది దివ్య గారు. నెక్స్ట్ మ్యానిపులేటర్ రాముకి ఇస్తారు. ఇక్కడ అందరు షాక్ అవుతారనమాట. నేను మ్యానిపులేటర్ ఏమన్నా రితుకి ఇస్తారేమో అనుకున్నా. ఈ రాముకి ఇచ్చేసరికి భరణి గారు రామునా అన్నట్టు షాక్ అవుతారనమాట. సో రితు కూడా ఏం చేశాడో మ్యానిపులేట్ అంతా అన్నట్టు మనకు తెలియకుండా అన్నట్టు అంటారు. సో సంజన గారు ఎవిక్ట్ అయిపోతున్నప్పుడు, అదే ఫేక్ ఎలిమినేషన్ ఉంది కదా సీక్రెట్ రూమ్కి పంపించి, అప్పుడు రాము రాథోడని హరీష్ గారు మాట్లాడుకుంటారు. దాని గురించి అని నాకు అనిపించింది రమ్య గారు చెప్పింది. మీరు అను సంజన గారు అంటే నచ్చని ఒక మనిషి అన్నట్టు హరీష్ గారు మరి వెళ్ళిపోయారనో ఏమో, ఆయన పేరు తీలా, నచ్చని మనిషి కూర్చొని మాట్లాడుకుంటా ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది అని ఎక్కిస్తున్నట్టు అనిపించింది నాకు, అందుకని మ్యానిపులేటర్ అన్నట్టు అన్నారు. అక్కడ ఆయన ఏం ఎక్కిలేదు. రాము గారికి నిజంగానే అప్పుడు నచ్చలేదు సంజన గారి బిహేవియర్, అదే చెప్పారు నాకు. ఓకే వాళ్ళు మాట్లాడుకున్నారు కానీ హరీష్ గారికి సంజన అంటే నచ్చదు, రాము గారికి అప్పుడు నచ్చలేదు, ఇప్పుడేమో కానీ ఇప్పుడు కూడా మేబీ నచ్చరేమో. సో నచ్చనప్పుడు నచ్చనట్టే మాట్లాడుకున్నారు. ఏదో ఎక్కిద్దామన్న ఒక థాట్స్తో పెట్టుకొని మైండ్లో పెట్టుకొని ఇలా చేశారన్న ఫీలింగ్ అయితే రాలే నాకు అప్పుడు. బట్ ఇక్కడ కొంచెం రమ్య గారు రాంగ్ జడ్జ్మెంట్ ఇచ్చారేమో అనిపించింది. నెక్స్ట్ ఇంకంతే అనుకుంటా, ఇంకంతేనా, ఇవేలేండి. ఇంకా నాగార్జున గారు వచ్చి ఎవరికి ఏమేమి ఇచ్చావంటే దివ్య ఫేక్ అని దివ్య గారి దానికి షాక్ అవుతారు. రాము మ్యానిపులేటరా, అతను మ్యానిపులేట్ చేసుకుంటాడు కానీ వేరే వాళ్ళని చేస్తాడా అన్నట్టు రాము గారు దానికి కూడా కొంచెం డిఫరెంట్ రియాక్షన్ వస్తుంది. మిగిలిన వాళ్ళవి ఆయన కూడా అగ్రీ చేసినట్టే అనిపిస్తుంది. వీళ్ళిద్దరు దానికే ఆయన రియాక్ట్ అవుతాడనమాట నాగార్జున గారు కూడా. నెక్స్ట్ వైల్డ్ కార్డు సాయి శ్రీనివాస్ సాయి. ఈయన అదే ఊపిరి మూవీలో కార్తీ గారికి బ్రదర్ రోల్, గోల్కొండ హై స్కూల్లో కూడా ఉంటారు. సో ఈ మూవీస్లో చేశారు, కేడి మూవీలో కూడా చేశారంట. సో నన్ను అందరూ మీరు నాగార్జున గారి ఫ్యామిలీయా అని అడుగుతారు అన్నట్టు అంటారనమాట ఆయన. ఎందుకంటే ఊపిరి మీదే అండ్ కేడి మీదే, గోల్కొండ హై స్కూల్ కూడా సుమంత్ గారు ఆయన కూడా నాగార్జున గారి సిస్టర్ గారు అబ్బాయే కదా. సో ఇలా వాళ్ళ ఫ్యామిలీయా, అన్నీ వాళ్ళ మూవీస్లోనే ఉంటున్నా అన్నట్టు అడిగారు నన్ను అన్నట్టు చెప్తారు. సో నువ్వు ఎట్లా ఆడతావు ఏంటి ఇట్లా అంటే, నేను అగ్రెసివ్ ఈజీ గోయింగ్ అన్నీ సార్ నేను అన్నట్టు, అంటే సిచ్యువేషన్ బట్టే అన్నట్టు, అంటే అవును సార్ అన్నట్టు చెప్తారు. అండ్ ఈయన కొంచెం కంపోజ్డ్గా అనిపించారు, చూద్దాం. నెక్స్ట్ అది ఒకటి ఏదో తెలుగులో ఒకటి ఉంటాయి కదండి, టంగ్ ట్విస్టర్స్ ఉంటాయి కదా, అది చెప్పారు తెలుగులో, అది 100 భక్షములు సంథింగ్ ఒకటి ఉందిలేండి. సో అది చెప్తే సంజన గారికి ఇది నువ్వు నేర్పించాలన్నట్టు చెప్తారు. ఓకే సార్ అని ఈయనకి పవర్ ఏమో ఇమ్యూనిటీ పవర్ ఇచ్చారు. ఇమ్యూనిటీ అంటే నామినేషన్స్లో నుంచి ఒకళ్ళని సేవ్ చేయొచ్చు అనుకుంటా. ఇది ఈయనకైనా వాడుకోవచ్చు, ఎవరికైనా వాడచ్చు.
సో నెక్స్ట్ ఇంకా హౌస్లోకి వెళ్తారు. వెళ్ళగానే ఇమాన్యువల్ గుర్తుపడతారనమాట. గోల్కొండ హై స్కూలా నేనే అంటారు ఆయన. సో ఇంకా నెక్స్ట్ అదే వచ్చిన ప్రతి వాళ్ళు ఆ రాళ్ళు ఒక చక్రం ఉంటుంది, ఆ చక్రంలో అవి ఫిక్స్ చేయాలన్నమాట, ఒక్కొక్క రాయి ఒక్కొక్క హోల్లో. సో ఈ సెట్టింగ్లు మాత్రం బాగా చేస్తారు. ఆ సెట్లు తప్ప గేమ్ అంత తుస్సులాగా ఉంటుంది. ఇంకా ఇక్కడ తనుజ గారు లేచి, సార్ నేను ఇది పర్సనల్గా కూడా డిస్కస్ చేయొచ్చు, బట్ ఐ వాంట్ టు డిస్కస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అని లేచి, సార్ మీరు బాండ్స్ వల్ల గేమ్ డిస్టర్బ్ అవుతుంది అన్నట్టు అన్నారు కదా సార్ నిన్న, అది నా ఒక్క దాంతోనే ఉన్న బాండా ఆర్ అందరితో ఉన్న బాండా అంటే బేసిక్గా ఆమె అడగాలనుకుంది భరణి గారి పేరు తీయకుండా భరణి గారికి తనూజ గారికి ఉన్న ఒక బాండే కాదు, భరణి గారికి వేరే వాళ్ళందరితో ఉన్న బాండ్స్ గురించి కదా సార్ అన్నట్టు అంటారు. అంటే ఇక్కడ తనుజ గారు చాలా స్మార్ట్గా నాతో ఉన్నది కాదు కదా సార్, ఆయనకి నాకన్నా మించి వేరే ఉన్నాయి. సో ఆ వేరే అంటే మేబీ మోస్ట్లీ నేను దివ్య గారి ఏమో అనుకున్నా, ఆయనకి తనుజ గారు కాకుండా ఎక్కువ ఉన్నవి ఉన్నాయి. సుమన్ గారితో ఉన్నాయి, ఇమాన్యువల్తో ఉన్నాయి, రాముతో ఉంది, ఇంకా ఎక్కువ కొంచెం దివ్య గారితో ఉంది. కాబట్టి దివ్య గారిదేమో అనుకొని నాకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళతో కదా సార్ అన్నట్టు అడుగుతారు. ఇంకా నాగార్జున గారు ఏమంటారు, డైరెక్ట్గా నీతో ఉన్నదే అనలేరు కాబట్టి ఇట్స్ నాట్ జస్ట్ యూ, నీది ఒక్కటే ఇక్కడ తనుజ గారు నాది కాదు కదా అని అడిగితే నీది ఒక్కటే కాదు అని నాగార్జున గారు చెప్తారు. యాక్చువల్గా భరణి గారికి ఏంటంటే వాళ్ళ బాండ్తో ఎవరికి ఏమి ఇబ్బంది లేదండి, జనాలకు కూడా. కాకపోతే ఆయన ఏంటంటే అందరితో ఉంటున్నాడు, అందరితో ఉండటం కూడా ఫైన్, బట్ ప్రతి ఒక్కళ్ళతో ఉండడం వల్ల ఎవరికి ఒకళ్ళు ఇద్దరు గేమ్లో ఉంటే ఇద్దరు సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆర్ ఆయన ఎవరినన్నా అటాక్ చేయాలంటే ఆర్ ఎవరినన్నా అవుట్ చేయాలి, ఇట్లాంటివి వచ్చినప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఆయన అన్నిట్లో పెట్టుకొని ఇరుక్కుపోతున్నాడు అంతే. సో ఒకటి అన్నీ పెట్టుకున్నప్పుడు గేమే ఇవే అని క్లారిటీ అన్న ఉండాలి, ఆర్ అన్నీ పెట్టుకోకూడదు, 1-2 పెట్టుకోవాలి అంతే. అన్ని ఎందుకు, ప్రతి ఒక్కళ్ళతో అదే కామనర్స్ తప్ప అందరితో. ఇంకా మీరు డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళందరూ ఒక గేమ్ ఆడాలి, ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు సేఫ్ జోన్లోకి వస్తారు. దీనికి సంచాలక్ రమ్య గారు అండ్ సాయి గారు అంట. సో ఇది గేమ్ ఏంటంటే అక్కడ వస్తువులన్నీ పడి ఉంటాయండి, ఆ వస్తువుల్లో కొన్ని పెద్ద పెద్ద వస్తువులు ఉన్నాయి. క్రికెట్ బ్యాట్ ఉంది, ఇల్లు తుడిచే కర్ర ఉంది, చీపురు ఉంది, ఇంకా అంతే అనుకుంటా, ఏవో ఉన్నాయిలేండి పెద్ద పెద్దవి. చిన్నవి కూడా ఉన్నాయి. చిన్నది ఇవ్వాలా పెద్దది ఇవ్వాలా, ఎవరికి ఎన్ని ఇవ్వాలి, ఇవన్నీ వీళ్ళు ఇష్టం, సంచాలకుగా ఉన్న రమ్య గారు సాయి గారు ఇష్టం. సో చివరికి ఏంటంటే వీళ్ళకు ప్లాస్టర్ ఇస్తారు. 4 ఉన్నట్టున్నారు డేంజర్ జోన్లో, 4 సుమన్ గారు, రితు, డెమాన్ పవన్, శ్రీజ, వీళ్ళు 4 ఉన్నారు. సో వీళ్ళ 4లో సంజన గారు ఇంకొకళ్ళు, 5 మెంబర్స్. సో వీళ్ళ 5 మెంబర్స్లో వీళ్ళు 5 మెంబర్స్కి ప్లాస్టర్ ఇస్తారు. వీళ్ళు ఏ వస్తువు ఇస్తే ఆ వస్తువుని వాళ్ళకు బోర్డు ఉంటుంది, ఆ బోర్డు మీద ప్లాస్టర్తో అతికియాలి. ఓకే, పెద్ద వస్తువులు అయితే అతకవు, కింద పడిపోతాయి, ఇట్లా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో లాస్ట్కి వచ్చేసరికి ఎవరు బోర్డు మీద అయితే ఎక్కువ వస్తువులు ఉంటాయో వాళ్ళు విన్. ఓకే, ఇక్కడ ఏమైందంటే వీళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క పెద్ద వస్తువు ఇస్తారు. డెమాన్ పవన్కి గొడుగు ఇచ్చారనమాట, కొంచెం పెద్ద గొడుగు. సంజన గారికి ఏమో ఈ తుడిచే కర్ర ఇస్తారు. అన్నిట్లో ఇదే నాకు కొంచెం కష్టం అనిపించింది, దాన్ని ఆ బోర్డు మీద అతికించడం అనేది కష్టం అనిపించింది. బట్ ఆవిడ అది కూడా కొంచెం స్మార్ట్గా అతికి లేదు, వేరే వస్తువుల సాయంతో దాన్ని కొంచెం అట్లా ఉండేలాగా చేశారు. సో రితుకేమో క్రికెట్ బ్యాట్ వచ్చింది, శ్రీజ గారికి ఏమో చీపురు ఇంకా ఏదో వచ్చినట్టుంది. సో ఒక్కొక్కరికి ఒకటి పెద్ద వస్తువు ఇచ్చారు. నెక్స్ట్ సుమన్ గారికి పెద్దవేమి ఇవ్వలేదు, కానీ ఆయనకి తక్కువ వస్తువులు ఇచ్చారు, 5 ఏమోనే ఇచ్చినట్టున్నారు, లేకపోతే
ఒక్కొక్కసారి వస్తువులు తీసుకోవడం కూడా వీళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. వీళ్ళు అతికించుకోవడంలో బిజీగా ఉండి తీసుకోలేదంటే వీళ్ళకే ప్రాబ్లం. సో వీళ్ళు ఇవ్వడానికి ట్రై చేస్తున్నట్టున్నారు, అడిగిన వాళ్ళకి అందరికీ ఇస్తున్నారు. సో తక్కువ అతికిచ్చేది సుమన్ గారు 5 అతికిస్తారు. శ్రీజ గారేమో 8 అతికిచ్చినట్టున్నారు. రితు గారు 5 అతికిచ్చినట్టున్నారు. రితు గారు కూడా. డెమాన్ పవన్ 10, సంజన గారు 10 అతికిస్తారు. సంజన గారు మోస్ట్లీ అతికించటం కన్నా ఒకదానికొకటి లింకులు పెట్టుకొని కింద పడకుండా టైం సేవ్ చేసుకుంటారు. ప్లాస్టర్ అతికియడానికి టైం కాకుండా అది ఎలా అంటే షర్ట్లు ఏవో ఉంటాయండి, షర్ట్ లోపల బంతి పెడతారు, ఇంకా అతికించకుండా ఆ షర్ట్ ఏమో దానికి అతికిస్తారు. సో అట్లా ఇలాంటివి చేశారు సంజన గారు. సో అలా వచ్చినాయి సంజన గారికి తెలివి వల్ల వచ్చినాయి అన్ని వస్తువులు. సో ఇందులో డెమాన్ పవన్కి సంజన గారికి ఈక్వల్గా అతికిస్తారు. డెమాన్ పవన్ 10, సంజన గారు 10. సో మిగిలిన వాళ్ళు ఇంకా డేంజర్ జోనే. వీళ్ళిద్దరికి మళ్ళీ టాస్క్ పెడతామని చెప్పి, టాస్క్ పెట్టడం కాదు సారీ, వీళ్ళిద్దరిలో నుంచి ఒకళ్ళని సెలెక్ట్ చేయమంటే సంజన గారు అట్లా అన్నిటినీ లింక్ చేసి ఇది చేయడం బాగా అనిపించిందని చెప్పి సంజన గారికి ఇస్తారనమాట. సో సంజన గారు సేఫ్ జోను, మిగిలిన వాళ్ళందరూ మళ్ళీ డేంజర్ జోను. నెక్స్ట్ సేఫ్ జోన్లోకి రాగానే గోల్డెన్ స్టార్ ఇస్తున్నారు. తర్వాత మళ్ళీ వైల్డ్ కార్డ్స్ అనమాట. దువ్వాడ మాధురి గారు. సో ఈవిడ ఏవి కూడా ప్లే చేశారు. మాది చాలా ఆర్థోడాక్స్ ఫ్యామిలీ, 3 కూతుళ్ళు నాకు. తర్వాత మాకు మా హస్బెండ్కి కంపాటబిలిటీ, అండర్స్టాండింగ్ ఇవన్నీ చాలా తక్కువ. అవి ఎన్నాళ్ళైనా కుదరలేదు అన్నట్టు డైవర్స్ అయిపోయింది అన్నట్టు చెప్తారు. సో తర్వాత మళ్ళీ ఒక 4 ఇయర్స్గా ఒక మనిషి దగ్గరయ్యారన్నట్టు మళ్ళీ మేబీ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు. సో నా మీద చాలా ట్రోల్స్ వచ్చినాయి సోషల్ మీడియాలో. ఈవిడది కూడా నాకు ఏవి కన్నా డైరెక్ట్గా స్టేజ్ మీద అయితే బాగుంటుందేమో అనిపించింది. అవేంటంటే ఓకే కొంచెం కొన్ని విజువల్స్ ఇప్పుడు బీచ్లో నడిచేవి అట్లా బాగానే ఉంటాయి కానివ్వండి, కొన్ని అయితే ఇది టూ మచ్ అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో నాకు ఏవి కన్నా స్టేజ్ మీద ఆ జెన్యున్ వాళ్ళు మాట్లాడేటప్పుడు ఆనెస్ట్గా మనం కనెక్ట్ అవుతామన్న ఫీలింగ్ ఉంటుంది నాకు. సో ఇక్కడ ఇంకా అదే సోషల్ మీడియాలో నా మీద రకరకాలుగా మాట్లాడతారు, ట్రోల్స్ చేయడం ఇట్లాంటివన్నీ ఉంటున్నాయి అన్నట్టు. బట్ స్టిల్ నన్ను 80% ఆఫ్ పీపుల్ అర్థం చేసుకున్నారు. ఆ మిగిలిన 20% కూడా నేను ఈ షో ద్వారా కనెక్ట్ అవ్వాలనుకుంటున్నా అన్నట్టు చెప్తూ ఉంటారనమాట. సో నాగార్జున గారు అడిగితే చెప్తూ ఉంటారు ఇవన్నీ. సో హౌస్లో ఫేవరెట్ ఎవరంటే నాకైతే ఎవరు లేరు సార్, కాస్తో కూస్తో ఇమాన్యువల్ అన్నట్టు చెప్తూ ఉంటారు. అండ్ నచ్చని వాళ్ళు ఎవరంటే భరణి గారి పేరు చెప్తారు. ఫ్యామిలీ ట్రీ మెయింటైన్ చేయడానికి ఇదేమి ఫ్యామిలీ షో కాదు, భరణి గారి పేరు ఏం చెప్పలేదులేండి, జస్ట్ ఇట్లా అంటారు. నేను ఇంకా అది భరణి గారికి లింక్ చేసేసుకున్నా, ఫ్యామిలీ ట్రీ మెయింటైన్ చేయడానికి ఇదేం ఫ్యామిలీ షో కాదు, ఎవరు సరిగ్గా ఆడట్లేదు అన్నట్టు చెప్తారు. ఇక్కడ మధ్యలో ఇది ఒకటి తీసుకొస్తారండి, ఒక్కొక్క స్టోను ఒక్కొక్క హోస్టు, సౌత్ ఇండియాలో ఉన్న ఒక్కొక్క హోస్ట్ ఇస్తారు. సో ఇది ఓకే, మోహన్ లాల్ గారు వచ్చారు, సుదీప్ గారు వచ్చారు, విజయ్ సేతుపతి గారు వచ్చారు. సో వాళ్ళ ముగ్గురు చేత ఓకే, వాళ్ళు కూడా ఇవ్వరు, వాళ్ళు వీడియో కాల్లో వచ్చి ఒకళ్ళదైతే అసలు రికార్డింగ్ అనుకుంటా, వీడియో కాల్ కాదనుకుంటా మోహన్ లాల్ గారిది. సో వాళ్ళు వచ్చి హలో నాకు సార్ అని ఒక 2 ముక్కలు చెప్పి వెళ్ళిపోతారు. వాళ్ళు మీకు ఇది ఇచ్చారని చెప్తారు. సో ఇది అనవసరమేమో అనిపించింది. అది కూడా మళ్ళీ ముగ్గురికే, వేరే వాళ్ళకి మరి అది ఎందుకు లేదు నాకు అర్థం కాల. సో ఇక్కడ సుదీప్ గారు వస్తారు, నాగార్జున గారు. సో ఇది ఆయన దగ్గర నుంచి వచ్చిన పవర్ అని చెప్పి ఒక రాయి ఇస్తారు, మళ్ళీ రంగురాళ్ళు. సో ఇదేంటంటే ఎలిమినేట్ అయ్యే వాళ్ళని క్యాన్సిల్ చేయొచ్చంట. యూ హ్యావ్ పవర్ టు క్యాన్సిల్ ద ఎలిమినేషన్. ఏమన్నా ఎలిమినేషన్ తన అవుతున్నా ఎవరన్నా వెళ్ళిపోతున్నా వాళ్ళు వెళ్ళిపోకూడదు అనుకుంటే ఆపచ్చేమో. ఇంకా నెక్స్ట్
సో ఇక్కడ మా హౌస్లోకి వెళ్తారు. వెళ్ళాక ఇక్కడ నేను మామూలుగా డిస్కషన్ ఏదో మామూలుగా జరుగుతూ ఉంటుంది, ఒకళ్ళనొకళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. అంత అయిపోయాక నేను శ్రీజకి మాత్రమే తెలియదంట. అంటే మాధురియో నాకు నిజంగా తెలీదు, పేరు అడిగితే చెప్పటం మానేసి తెలుసుకోండి అంటారేంటి అంటే, అందరికీ తెలుసు అందుకే అన్నట్టు అంటారు. వాళ్ళకు కూడా తెలీదు అన్నారు అంటే, సో వాళ్ళకు కూడా తెలీదు అంటే వేరే పక్కన వాళ్ళకి కూడా తెలీదు అంటే, నాకెవరూ అడగలేదే, అయినా రాగానే గొడవ పడాలనుకుంటున్నారా ఇట్లా అన్నారు. సో ఇక్కడ నాకు శ్రీజ గారిది ఏం తప్పులేదు అనిపించింది, కొంచెం మాధురి గారిదే కొంచెం రూడ్గా అనిపించింది. రూడ్గా అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనం అందరికీ తెలియాలని రూల్ లేదు. ఒకవేళ తెలిసిన వాళ్ళు అడిగారు అనుకుందాం, నేను ఇది అని చెప్పుకుంటే అయిపోయేది. అసలు రావడమే నార్మల్గా మాధురి అని అంటే ఐ మీన్ ఇప్పుడు నేనుంటే నా పేరు నేను చెప్పుకొని ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. తెలిసినా తెలియకపోయినా జనరల్గా అది మనం బేసిక్ కర్టసీ అని నాకు అనిపిస్తూ ఉంటుంది. సో అందులో నేను అందరికీ తెలియాలి, నా పేరు తెలియకుండా ఉంటుందా అన్న ఫీలింగ్ అనిపించింది నాకు. సో అది నాకు నచ్చలేదన్నమాట. మరి నాకు అలానే అనిపించింది ఆవిడ ఉద్దేశం. సో నేను అందరికీ తెలుసు అన్న మాట కూడా అంటారు. సో తెలిసినా చెప్పుకుంటే ఏముంది, ఒకవేళ తెలియకపోయినా చెప్పుకోవడంలో తప్పులేదు. అదేముంది, ఇంట్రడ్యూస్ చేసుకుంటే ఏమైంది, మనం తెలియకపోవడం అదేమన్నా తప్ప, మనం నలుగురికి తెలియకపోతే అదేమన్నా తప్ప. సో ఇక్కడైతే నాకు మాధురి గారిదే మిస్టేక్ అనిపించింది. బట్ శ్రీజ గారు కూడా ఒకవేళ నిజంగా ఆమె పేరు తనకి కన్ఫ్యూజన్ ఆర్ తెలియకపోయింటే డైరెక్ట్గా ఆమెతో కాకుండా పక్కన నేనేం చేస్తానంటే, ఒకవేళ ఒకళ్ళు కొత్తగా ఎవరైనా పరిచయం అయినా వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసుకుంటే ఓకే, చేసుకోకపోతే నేను జనరల్గా వాళ్ళని ఎందుకులే అడగడం అన్నట్టు పక్కన ఎవరినన్నా అడుగుతాను, ఎవరు వాళ్ళు ఏంటి అన్నట్టు అడుగుతాను. సో అట్లా అడిగినా అయిపోయేది. బట్ ఫైన్. బట్ ఇక్కడైతే మాధురి గారిదే మిస్టేక్. సో ఇక్కడ తనూజ గారు యాంగ్రీ బర్డా అంటారు. సో ఇక్కడ తనూజ గారు ఏంటి పేరు పెట్టేస్తున్నారు యాంగ్రీ బర్డ్ అది ఇదని అనుకున్నా నేను. సో ఇక్కడ కొంచెం తనూజ గారు అట్లా అనుకుంటుంటే అయిపోయేది అనిపించింది నాకు ఎందుకో. ఓకే, అదేం పెద్ద మిస్టేక్ ఏం కాదు, ఎందుకు అప్పుడే వచ్చి రాగానే ఏదో పర్సెప్షన్ పెట్టేసుకోవడం ఆమె మీద ఆర్ అట్లా అనేసుకోవడం అన్నట్టు అనిపించింది. సో రాగానే పవర్ ప్యాక్ లాగా ఫైర్గా వచ్చారు, ఇంకా ఏంటి గేమ్ పరిస్థితి, నాకు ఎందుకో భయంగా ఉంది అన్నట్టు అంటూ ఉంటారు. సో మళ్ళీ ఆవిడే లేదు, ఎందుకు భయపడుతున్నావు, భయపడద్దు, యూఆర్ స్ట్రాంగ్ అన్నట్టు మళ్ళీ ఆవిడే కొంచెం స్ట్రెంగ్త్ బిల్డ్ చేసుకుంటారనమాట. సో నెక్స్ట్ ఎంట్రీ నిఖిల్ నాయర్ గారు. సో హ్యాపీ టు సీ యూ, అదే రాగానే నాగార్జున గారిని చూడగానే హ్యాపీ టు సీ యూ. ఈయన సీరియల్ యాక్టర్ అనుకుంటా. సో కేరళలో పుట్టావు, కర్ణాటకలో ఉన్నావు, ఇప్పుడు తెలుగులో అంటే నాకు తెలుగునే లైఫ్ ఇచ్చింది సార్, నాకు ఇక్కడే కొంచెం మేబీ యాక్టింగ్ స్కోప్ కానివ్వండి అవన్నీ ఏమైనా వచ్చి ఉంటాయి. సో ఇక్కడ మరి టఫ్ కాంపిటీటర్ ఎవరు అనుకుంటున్నావు అంటే ఇమాన్యువల్ అని చెప్పారు. అండ్ ఈయనకి మోహన్ లాల్ గారు ఇస్తారు, అంటే ఈయన కేరళ కాబట్టి ఇలా మోహన్ లాల్ గారు చతిప్పించారేమో అనుకున్నా నేను. సో ఇప్పియర్లేండి, ఆయన వచ్చి జస్ట్ ఒకటి ఏదో ఆల్ ది బెస్ట్ ఏదో చెప్పి వెళ్ళిపోతారు అంతే. సో ఈయనకు వచ్చే పవర్ ఏంటంటే కెప్టెన్సీ కంటెండర్ డైరెక్ట్గా అవ్వచ్చు అనమాట. సో ఇది కూడా ఓకే ఫైన్, ఈ పవర్ కూడా నాకు అన్నిట్లో ఫుడ్దే లేండి కొంచెం తక్కువ అనిపించింది. నెక్స్ట్ ఏంటంటే టాస్క్ ఇస్తారనమాట. ఇప్పుడు ఆయనకి ఏంటంటే కెప్టెన్సీ బ్యాడ్జ్ పెట్టేసి పంపిస్తారు నిఖిల్ గారికి. పంపించాక టాస్క్ ఏంటంటే, నీకు ఈ బ్యాడ్జ్ ఉంది కదా, నువ్వు లోపలికి వెళ్ళంగానే కళ్యాణ్ ఇప్పుడు కెప్టెన్, సో మేము కొత్తగా కెప్టెన్గా చేసాము, ఆయన బ్యాడ్జ్ లోపల పెట్టేలా చేయాలి, స్టోర్ రూమ్లో పెట్టేలా చేయాలి, కన్విన్స్ చేసి నువ్వు కొత్త కెప్టెన్ అయ్యావని నమ్మించి ఆయన బ్యాడ్జ్ అలా పెట్టేలా చేయాలన్నట్టు చెప్తారు. ఈయనకు బ్యాడ్జ్ పెట్టి పంపిస్తారు లోపలికి. ఈయన చెప్తారు, ఈయన తర్వాత చెప్తారులేండి, ఫస్ట్ టాస్క్ జరిగిద్ది.
వీళ్ళకి సంచాలకుగా పెడతారు నిఖిల్ గారిని, మాధురి గారిని. ఇక్కడ సంచాలక్ వాళ్ళేమంత ఉపయోగం లేదనిపించింది నాకు. సో ఈ గేమ్ ఏంటంటే అందరికీ ఒక కర్ర ఇస్తారు. ఐ మీన్ చేతిలో కర్ర పట్టుకొని ఉంటారు. నాగార్జున గారు రైట్ అంటే రైట్ హ్యాండ్తో ఆ కర్ర పట్టుకోవాలి, లెఫ్ట్ అంటే లెఫ్ట్ హ్యాండ్తో ఆ కర్ర పట్టుకోవాలి. అంతేనా? సారీ, గేమ్ ఏంటంటే లెఫ్ట్ రైట్ అంటే లెఫ్ట్ ఉన్నది పట్టుకోవాలి, రైట్ ఉంటే రైట్ ఉన్నది పట్టుకోవాలి. కానీ మన దగ్గర కర్ర ఉందనుకోండి, మనం అది వదిలేసి మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న కర్ర పట్టుకోవాలి. రైట్ ఉంటే రైట్ సైడ్ ఎవరు ఉంటారో మన పక్కన రౌండ్గా నుంచుంటారు వాళ్ళు, మన పక్కన రైట్ సైడ్ ఎవరు ఉంటారో వాళ్ళ కర్ర పట్టుకోవాలి. లెఫ్ట్ ఎవరుంటే వాళ్ళ కర్ర పట్టుకోవాలి. సో ఇది గేమ్ అనమాట. ఇది నాకు అర్థం కాలేదు. అంటే నలుగురు ఉన్నారు, 4 కర్రలు ఉన్నాయి, బ్యాలెన్స్ అయితే అయిద్ది, అవుట్ ఎలా అవుతారు అనుకున్నా. అంటే లేట్గా పట్టుకోవడమా మరేంటో. ఓకే, ఇక్కడ ఏమైందంటే సుమన్ గారు అవుట్ అవుతారు. అక్కడ ఏమైందంటే సుమన్ గారు పట్టుకోవాలా, అంటే లెఫ్ట్ రైట్ అన్నప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి 1 సెకండ్ ఆగుతారు. సో ఇంకా ఆగిపోయారు కాబట్టి అవుట్ అంటారు. మేబీ ఇంకా లేట్గా పట్టుకుంటే ఇంకా అవుట్ అయినట్టు అంతే. ఇంకా నెక్స్ట్ రౌండ్లో ఏం చేస్తారంటే ఇట్లనే ఆడుతూ ఉంటే వాళ్ళు అలవాటు పడిపోయి ఆ గేమ్ బాగా ఆడుతూ ఉంటారు. ఇట్లా అయితే కుదరదులే అని నెక్స్ట్ రౌండ్ ఏం చేస్తారు, ఈసారి లెఫ్ట్ అన్నప్పుడు లెఫ్ట్ స్టిక్ పట్టుకోవాలి, అలానే లెఫ్ట్ సైడ్ మూవ్ అయ్యి ఆ స్టిక్ పట్టుకోవాలి. రైట్ అంటే రైట్ సైడ్ ఒక స్టెప్ మూవ్ అయ్యి ఆ రైట్ సైడ్ ఉన్న స్టిక్ పట్టుకోవాలి. ఇట్లా చేస్తూ ఉన్నప్పుడు మధ్యలో ఒకసారి డిమాండ్ పవన్ ఏంటంటే లెఫ్ట్ అన్నప్పుడు లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వకుండా అక్కడే నుంచొని ఉంటాడు. సో అక్కడ అవుట్ అయిపోతాడు అనమాట. నెక్స్ట్ శ్రీజ గారిని అవుట్ చేస్తారు. ఇది ఏంటంటే ఇంకా నెక్స్ట్ రితుకి శ్రీజ గారికే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ వాళ్ళు ఒక సర్కిల్లో నుంచి ఉంటారన్నా కదా, అది ఒక బ్లూ సర్కిల్ ఒకటి ఉంటుంది, ఆ బ్లూ సర్కిల్ లోపల నుంచి ఉంటారు. ఇక్కడ రితు గారు తన స్టిక్ వదిలేసి శ్రీజ గారి స్టిక్ పట్టుకోవడానికి వస్తారు, శ్రీజ గారు తనది వదిలేసి రితు గారిది పట్టుకోవడానికి వస్తారు. అప్పుడు ఆ కర్ర కింద పడిపోయిద్ది అనమాట. కింద పడిపోయినప్పుడు మేబీ ఆ లైన్ క్రాస్ అయ్యిద్ది శ్రీజ గారిది, అండ్ రితు గారు ఫస్ట్ పట్టుకున్నారు కాబట్టి మరి శ్రీజ గారిని అవుట్ చేశారా నాకు అర్థం కాల. అంటే వారు కర్ర పట్టుకోకుండా కింద పడిపోయింది కాబట్టి అవుట్ అయ్యారా, మేబీ అంతేనేమో. నాకు ఈ గేమ్ ఏంటో పిచ్చి పిచ్చిగా అనిపించింది. అంటే జస్ట్ హౌస్ నుంచి బయటికి వెళ్ళకుండా ఉండడానికి ఇలాంటి పిచ్చి పిచ్చి గేములు పెట్టి చేశారా అనిపించింది. కొంచెం స్టార్ మహిళా గేమ్స్ అనొచ్చేమో మరి. సో రితు గారు విన్ అవుతారు. ఇంకా రితు గారు అరుస్తూ ఉంటారు. రితు గారు నవ్వినా ఏడ్చినా ఆయనకు వింత వింతగా అనిపిస్తాయి. ఒక్కొక్కసారి ఇప్పుడు ఇందాక ఫ్లోరా గారితో పాటు అప్పుడు కొంచెం జెన్యున్గా అనిపించింది. అట్లాంటివి ఎప్పుడు రేర్గా జరుగుతాయి అన్నమాట, అలాంటి సన్నివేశాలు. సో ఇలాంటివి మాత్రం రోజుకు ఒకసారి 2 సార్లు జరుగుతూ ఉంటాయి, ఇలాంటి వింత సన్నివేశాలు. సో ఇక్కడ లక్ష్మీదేవి లాగా వచ్చి నాకు లక్ ఇచ్చారు అన్నట్టు అంటూ ఉంటారు. ఎవరిని? ఈవెనే మాధురి గారిని అంటూ ఉంటారు. సో కొంచెం నవ్వేటప్పుడు ఏడ్చేటప్పుడు కొంచెం రితు గారు చూసుకోవాలనిపించింది నాకు. మేబీ తన నవ్వు ఏడుపు కూడా టూ మచ్గా చేస్తున్నాను అనుకుంటే కమెంట్ చేయండి, అనను ఇంక నుంచి. సో నెక్స్ట్ అదే నిఖిల్ని అడుగుతారు, నేను నీకు చెప్పా కదా అది చేసావా అన్నట్టు అడిగితే, లేదు సార్ ఇప్పుడు చెప్తాను అన్నట్టు వెళ్తారు. వెళ్ళి ఇట్లా నాకు కెప్టెన్సీ బ్యాడ్జ్ ఇచ్చారు, ఇట్లా నన్ను కెప్టెన్ చేశారన్నట్టు, మీ బ్యాడ్జ్ స్టోర్ రూమ్లో పెట్టండి, ఇంకా కెప్టెన్ మీది ఫినిష్ అయింది అన్నట్టు, ఈ రోజుకి ఫినిష్ అవుతుంది అన్నట్టు చెప్తారు. ఫస్ట్ కళ్యాణ్ తీసేపోతాడు. ఇక్కడ రితు గారు తనుజ గారు రీజన్ అన్నట్టు అంటారు. శ్రీజ గారు కూడా తను కష్టపడి గెలుచుకున్నాడు ఇట్లా అంటే, లేదు అంటే మరి ప్రాసెస్ ఇంకా వాళ్ళు నన్ను చేసి పంపించారు కదా అన్నట్టు అంటే, సో ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏమంటాడంటే, వాళ్ళు ఇది నిఖిల్కి టాస్క్ కొంచెం కష్టమే లేండి, ఎవరైనా ఇప్పుడు బిగ్ బాస్ చెప్తేనో నాగార్జున గారు చెప్తేనో చేస్తారు, కానీ పక్కన ఒక కంటెస్టెంట్ వచ్చి చెప్తే ఎవడు నువ్వు చెప్పడానికి అన్నట్టు చూస్తారు వాళ్ళు. సో
ఇప్పుడు నేను నమ్మేసి తీసేసాం కాబట్టి నిజంగా నాకు పోతేనో అన్నట్టు పవన్ కళ్యాణ్ అది కూడా మరి ఆయన బ్యాడ్జ్ పెట్టగానే ఆయన చెప్పగానే ఎందుకు తీసావు నీకు పోయిందన్నా అంటారు వీళ్ళు. సో అది కరెక్టే అనిపించింది తీయకపోవడం. సో ఇక్కడ స్టోన్కు ఉన్న పవర్ ఏంటి అన్నట్టు అడిగితే అది తర్వాత చెప్తాను, బట్ ఇది ఫస్ట్ ఇది ఇచ్చారు నాకు అన్నట్టు చెప్తా ఉంటారు. లేదు నాకు కన్ఫర్మేషన్ వచ్చే వరకు కొంచెం నేను చేయలేను అన్నట్టు అంటారు పవన్ కళ్యాణ్. ఇక్కడ భరణి గారు అసలు మీకు ఎవరు చెప్పారు బిగ్ బాస్ వాయిస్ వచ్చిందా ఆర్ బిగ్ బాస్ టీమ్ ఇచ్చారా అన్నట్టు అంటే ఆయన నిఖిల్ ఇక్కడైనా కాన్ఫిడెంట్గా చెప్పట్లా నాకు. పోనీ వాళ్ళు ఎంత తీయరు అనుకున్నా లేదు నాకు నాగార్జున గారే చెప్పి పంపించారు ఇట్లా నువ్వు ఇప్పటి నుంచి నువ్వు కెప్టెన్ వెళ్ళి తనని బ్యాడ్జ్ నువ్వు కెప్టెన్ కాబట్టి కళ్యాణ్కి చెప్పు అండ్ తన బ్యాడ్జ్ని స్టోర్ రూమ్లో పెట్టేయమని చెప్పు, ఇట్లా నాగార్జున గారు చెప్పారు నాకు అన్నట్టు ఆయన చెప్పట్లేదు. ఇంకా కొంచెం నిఖిల్ గారు కూడా అంత కాన్ఫిడెంట్గా చెప్పలేదు అనిపించింది నాకు. ఇక్కడ పవన్ కళ్యాణ్ కొంచెం గెస్ చేసేస్తాడు, లేదు టాస్క్ ఏమో అని వాళ్ళే చెప్తారు కదా ఇలాంటివి ఏమన్నా ఉంటే అన్నట్టు అంటారనమాట. ఇక్కడ బిగ్ బాస్ టీం ఏం చేయాలంటే ఇలాంటి టాస్క్లు ఇచ్చినప్పుడు జనరల్గా లోపల వాళ్ళు నమ్మరు. సో అప్పుడప్పుడు ఇలా కంటెస్టెంట్స్ చేత కూడా చెప్పించాలి, నిజమైనవి చెప్పిస్తే ఇలాంటి అబద్ధమైనవి నమ్ముతారు అనమాట. సో అప్పుడు ఏది నిజమో ఏది అబద్ధమో వాళ్ళకి అర్థం కాదు అట్లీస్ట్. ఇక్కడ నాగార్జున గారు వస్తారు, ఏంటి అయిందా అంటే సార్ లేదు సార్ వాళ్ళు చేయట్లేదు నేను చెప్పింది అన్నట్టు అంటే సో యూ ఫెయిల్డ్ ఇన్ యువర్ టాస్క్ అన్నట్టు అంటారు. సో ఇంకా చూసావా అంత ఈజీ కాదంటే అక్కడ ఇచ్చిందే తొక్కలో టాస్క్ మళ్ళీ అంత ఈజీ కాదా అన్నట్టు ఫీల్ అయ్యా నేను. అది ఎవరు నమ్ముతారు, బిగ్ బాస్ చెప్తేనో నాగార్జున గారు చెప్తేనో నమ్ముతారు. నెక్స్ట్ కంటెస్టెంట్ ఆయిషా గారు. సో రావడమే సో మచ్ ఎనర్జీ అన్నట్టు కొంచెం మాట్లాడటం అది గోలగా ఉంటుంది అన్నమాట. సో ఏంటి ఇంత ఎనర్జీ అన్నట్టు అంటే సార్ పుట్టినప్పటి నుంచి అంతే సార్ అన్నట్టు, హౌస్లో నుంచి తొందరగా వచ్చేస్తాం అంటే లేదు సార్ ఫినాలే కప్ ఏంటి ప్రైవేట్ జెట్ ఉందంట కదా అంటే లేదు సార్ అని ఒక ఫోటో డిస్ప్లే చేస్తారు. సార్ అది జస్ట్ ఫోటోనే సార్, ఆ వెనకాల ఫ్లైట్ నాది కాదు సార్ అన్నట్టు చెప్తూ ఉంటారు. లవ్ స్టోరీలు ఏమైనా ఉన్నాయంటే సార్ ఇదివరకు ఉండేది సార్, నేను బిగ్ బాస్కి వెళ్ళాను తమిళ్లో, నేనేమో వాడిని మిస్ అవుతుంటే వాడేమో ఈలోపు 65 డేస్లో ఇంకో దాంతో ఉన్నాడు అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ కొంచెం మనిషి ఏమో అంత కొంచెం క్లాసు పాష్గా ఉన్నారు, బట్ కొంచెం మాటలు అయితే కొంచెం మామూలుగా ఉన్నాయి, రిలేటబుల్గా మనం మాట్లాడుకున్నట్టే ఉన్నాయి. సో ఈవిడికి విజయ్ సేతుపతి గారితో ఆ పవర్ ఇప్పిస్తారు. ఈ తమిళ్ ఏమో అనుకున్నా నేను. సో ఇంకా ఇదేంటంటే నామినేషన్ ప్రొసీజర్ చేంజ్ చేయొచ్చంట, నామినేషన్ ప్రాసెస్. నామినేషన్కి ఒకళ్ళని సేవ్ చేయడం కాదు, ప్రాసెస్సే చేంజ్ చేయొచ్చు అన్నారు, మరి చూద్దాం. ఇంకా తర్వాత అదేదో హార్ట్ బ్రేక్స్, అదే సగం హార్ట్లు అక్కడ బోర్డు మీద పెట్టి హార్ట్ బ్రేక్ అవ్వడానికి రీజన్స్ ఏంటన్నట్టు అడుగుతారు. ఆమె కప్పు రాకపోతే బ్రేక్ అవుతారు, ఆర్ మనకి కావాల్సిన వాళ్ళు ఎవరన్నా మనకి దూరం అయితే ఆర్ చనిపోతే అన్నట్టు చెప్తూ ఉంటారు, బ్రేక్ అయిద్ది అని ఇంకోటి ఏదో కూడా చెప్పారు. అవి సిల్లీగా అనిపించాయి, నాకు అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. సో బాగా మాట్లాడుతున్నారు, చూడాలి ఎట్లా ఆడతారో. సో ఒక హార్ట్ ఇచ్చి లోపల బాయ్స్ ఉన్నారు, నీకు ఎవరు నచ్చితే వాళ్ళకి ఇవ్వాలి ఇది అన్నట్టు పంపిస్తారు ఇచ్చి. ఈడ వెళ్ళి ఇమాన్యువల్కి ఇస్తారు, మీరు లేకపోతే ఇల్లే లేదు ఫన్గా చేస్తూ ఉంటారు అన్నట్టు. నెక్స్ట్ వైల్డ్ కార్డ్ గౌరవ్ గుప్తా గారు, ఈయనకు కొంచెం తెలుగు కష్టమండి, ఫ్లోరా గారి టైపు. సో లోపల ఫేక్ ఎవరంటే చెప్పట్లేదు సార్, నేను ఇక్కడే చెప్పాను సార్ నామినేషన్స్లో చెప్తా అంటున్నాడు. లేదు ఇక్కడ చెప్పాలి కదా అన్నట్టు అంటే చెప్పట్లా, నేను ఇప్పుడు వెళ్ళి తెలుసుకుంటా అంటే నాకు షో ఏమన్నా చూడలేదా, బిగ్ బాస్ చూడకుండా వచ్చారా ఏమన్నా అన్న డౌట్లు వచ్చినాయి. సరే మరి ఇప్పుడు చూసి అయితే నెక్స్ట్ వీక్ అడుగుతా అప్పుడు చెప్పాలన్నట్టు అంటారు నాగార్జున గారు. కొంచెం ఏమనిపించిందంటే ఆయన అడుగుతుంటే చెప్పాలి కదా, ఆయన ఏమన్నా కో కంటెస్టెంటా, నేను చెప్పను. ఇప్పుడు వీళ్ళు బాక్సులు తీసుకెళ్ళి నేను లేదు నాకు చెప్పలేదు ఆర్ నేను చెప్పను అన్నట్టు అంటే అది వేరే వాళ్ళతో అంటే ఓకే, నాగార్జున గారితో కూడా సార్ ఇప్పుడే చెప్పను సార్ అంటే కొంచెం అది ఎయిదర్ షో చూడలేదు లేకపోతే ఆయనకి మాట్లాడటం రాదా, ఆయనతో ఎందుకు అట్లా మాట్లాడటం అన్నట్టు అనిపించింది. సో
ఈయనకి ఇచ్చే పవర్ ఏంటంటే, ఇఫ్ యూ ఫీల్ యు ఆర్ డూయింగ్ మిస్టేక్, అంటే ఏదైనా తప్పు చేస్తున్నాం అనిపించినా, ఆర్ నీకు ఏ స్టెప్ వేయాలో, నెక్స్ట్ ఎటు వెళ్ళాలో, ఏం స్టెప్ వేయాలో తెలియకపోయినా హెల్ప్ తీసుకోవచ్చు బిగ్ బాస్ నుంచి, ఆయన నిన్ను గైడ్ చేస్తాడు అన్నట్టు చెప్తారు. చెప్పి నాకు తెలిసి నీకు దీని అవసరం ఖచ్చితంగా ఉంది అన్నట్టు అంటారు. ఆయన బిహేవియర్ అట్లా ఉంది మరి. నెక్స్ట్ 4 ఫోటోలు పెడతారు, తనుజ గారివి, దివ్య గారివి, రితు, శ్రీజ. ఎవరు గేమ్ బాగుందో ఏదో అడుగుతారు క్వశ్చను, తనుజ గారి పేరు చెప్తారు. ఆ ఫోటో వెనకాల ఏ నెంబర్ ఉంటే అన్ని పుషప్స్ తీయాలంటారు. ఏ ఫోటో వెనకాలైనా 50 పెట్టారేమో, ఎవరికి తెలుసు. 50 నెంబర్ వస్తుంది, 50 పుషప్స్ తీస్తారు. సో ఫిజికల్లీ స్ట్రాంగ్ ఈయన, నిఖిల్ నాయరు, ఇంకా అతను ఫస్ట్ సాయి, అతను కూడా స్ట్రాంగ్గానే కనిపిస్తున్నారు, చూద్దాం. ఇంకా రమ్య గారు కూడా స్ట్రాంగే లేడీస్లో. ఐషా గారిది చూడాలి ఎంతవరకు స్ట్రాంగో. ఇంకా కొంచెం మాధురి గారు అంటే కొంచెం మిడిల్ ఏజ్డ్ కాబట్టి అంత ఎక్స్పెక్ట్ చేయలేమేమో. సో ఇక్కడ దివ్య గారిని తెలుగు నేర్పించమంటారు. నెక్స్ట్ వీక్ వచ్చేసరికి నాతో తెలుగులో మాట్లాడాలని గౌరవ్ గుప్తా గారికి దివ్య గారిని నేర్పించమంటారు. ఇక్కడ నెక్స్ట్ టాస్క్ ఇస్తారండి, సుమన్ గారికి, శ్రీజ గారికి, డెమాన్ పవన్కి ఇస్తారు. దీనికి సంచాలక్ గౌరవ్ గుప్తా గారు, ఐషా గారు. ఇక్కడ టాస్క్ మరీ సిల్లీగా అండి, రకరకాల వస్తువులు ఏవో ఇచ్చారు, యాపిలు, పిండ్లు, బంతులు ఏవేవో ఇచ్చారు. ఒక ఒక ఏదంటే ఒక పొడవాటి గ్లాస్ జార్ లాగా ఒక సన్నగా ఉంటుంది, ట్యూబ్ లాగా, బీకర్ అన్నారు వాళ్ళు దాన్ని. సో ఆ దానిలో ఇవన్నీ నింపాలంట. ఎవరిదైతే ఫుల్గా ఉంటుందో, ఎవరిదైతే తక్కువ నిండు ఉంటుందో వాళ్ళు అవుట్ అన్నారు. అవన్నీ చాలా ఐటమ్స్ ఇచ్చారు, వాటిలో వాళ్ళు ఫిల్ చేసుకుంటే అయిపోయేది. అందరూ ఏంటో తెగ ఆలోచించారు, నాకు అర్థం కాలేదు. అంటే మరి నెక్స్ట్ ఏమన్నా వాడాల్సి వస్తుంది, నెక్స్ట్ రౌండ్కి కూడా అదే టాస్క్ పెడతారు అనుకున్నారో అది నాకు అర్థం కాల. ఫస్ట్ సుమన్ గారు ఒక 75% ఫిల్ చేస్తారండి. తర్వాత డెమాన్ పవన్ ఏం చేస్తాడు, యాపిల్స్ది ఒక్కొక్క ముక్క ఒకదానిపైన ఒకటి పెట్టి మళ్ళీ అంటే ఎక్కువ హైట్ ఆక్రమించుకుంటుందని వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ రౌండ్కి కూడా వాడాల్సి వస్తుందేమో అని అట్టు పెట్టుకున్నారేమో అని నా డౌట్. సో అట్లా పెట్టుకొని హైట్ పెడతాడు. సో ఇది ఎవరన్నా చూస్తారేమో అని మళ్ళీ దాని చేతులు అడ్డం పెట్టుకుంటాడు. సో శ్రీజ గారు కూడా అదే స్ట్రాటజీ అలానే నింపుతారనమాట. సో లాస్ట్కి ఏమైందంటే సుమన్ గారి కన్నా వీళ్ళిద్దరిది హైట్ ఎక్కువ ఉంటుంది అండ్ సుమన్ గారు అవుట్ అయిపోతారు. అండ్ నెక్స్ట్ రౌండ్ ఇంకో గేమ్ పెడతారు. సో ఇది కొంచెం టాస్క్ సిల్లీ ఉంది, వాళ్ళకు క్లారిటీ లేదో గేమ్ మీద, మరి వీళ్ళు క్లారిటీ ఇవ్వట్లేదో బిగ్ బాస్ టీము, ఆ గేమ్ ఏంటో మరి అట్లా ఉందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే రింగులు ఇస్తారు. రింగులు వీళ్ళిద్దరు ఇసిరేస్తూ ఉంటారు, ఐషా గారు అండ్ గౌరవ్ గుప్తా గారు. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు ఆ రింగులు పట్టుకొని ఒక బోర్డు ఉంటుంది, ఆ బోర్డుకి మేకుల్లాగా ఉంటాయి, ఆ మేకులకి ఇవి విసిరేస్తే ఆ మేకుల్లో పడే వాటికి తగిలించుకొని ఉండాలి. వీళ్ళు విసిరేయాలి, డైరెక్ట్గా వెళ్ళి తగిలియకూడదు. బట్ ఆ విసిరేసిన కరెక్ట్గా వాటికి తగిలించుకొని వాటికి హ్యాంగ్ అయ్యేలాగా విసిరేయాలన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ రౌండ్లో ఏమైందంటే శ్రీజ గారు 2 విసిరేస్తారు, అంటే చాలా విసిరేస్తారు, కానీ 2 అక్కడ హ్యాంగ్ అయ్యి ఉంటాయి. డెమాన్ పవన్ కూడా 2 విసిరేస్తాడు, ఫస్ట్ది హ్యాంగ్ అయి ఉంటుంది, రెండోది విసిరేసాక గాల్లో ఉన్న టైంకి బజర్ మోగిద్ది. సో బజర్ మోగే టైంకి హ్యాంగ్ అయ్యి ఉండదు, కానీ బజర్ మోగే టైంకి ఇతను ఆల్రెడీ విసిరేసి ఉంటాడు, చేతిలో ఉండదు అది రింగు. సో బజర్ మోగాక అది హ్యాంగ్ అవుతుంది అనమాట ఆ బోర్డుకి. సో ఇద్దరు ఈక్వల్ 2-2 ఉంటాయి. ఇక్కడ కొంచెం కావాలనుకుని ఉంటే బిగ్ బాస్ టీము అది బజర్ మోగే టైంకి అక్కడ హ్యాంగ్ అవ్వలేదు కాబట్టి ఒకటే అని కన్సిడర్ చేస్తారు, వాళ్ళకి ఎటు కావాలంటే అటు మాట్లాడతారు. సో వాళ్ళు డెమాన్ పవర్ని ఉంచాలనుకున్నట్టున్నారు మరి. సో అది తను విసిరేసింది బజర్కి ముందే కాబట్టి విసిరేసింది కన్సిడర్ చేస్తాము, అక్కడ హ్యాంగ్ అయ్యేది కాదు అన్నట్టు. 2 ఈక్వల్ కాబట్టి మళ్ళీ పెడతామని చెప్పి మళ్ళీ పెట్టారు అదే టాస్క్.
ఈసారి డెమాన్ పవన్ 4 హ్యాంగ్ అవుతాయి, 4. శ్రీజ గారివి 2, 3 అయినట్టున్నాయి. ఇంకా డెమాన్ పవన్ విన్ అవుతాడు. ఇంకా మిగిలింది సుమన్ గారు అండ్ శ్రీజ గారు. వీళ్ళిద్దరిలో నుంచి ఎవరైతే హౌస్లో ఎక్కువ డిజర్వింగ్ కాదో తీసేయాలని చెప్పి వైల్డ్ కార్డ్స్ డెసిషన్ తీసుకోవాలని వైల్డ్ కార్డ్స్కి ఇస్తారు. అది ఇక్కడ ఫస్ట్ ఆయిషా గారు వస్తారు. సుమన్ గారికి ఇంకా పొటెన్షియల్ ఉంది, ఆడే పొటెన్షియల్ ఉంది అని చెప్పి శ్రీజ గారి బెలూన్ కట్ చేస్తారనమాట. అంటే ఇద్దరికి బెలూన్స్ ఉంటాయి, ఎవరి బెలూన్ ఎక్కువ కట్ అయితే వాళ్ళు ఎలిమినేట్ అవుతారంట. సో ఆయిషా గారు శ్రీజ గారి బెలూన్ తీసేస్తారు. ఇదేం లేదండి, సుమన్ గారికి కంపారిటివ్లీ శ్రీజ గారితో మేబీ సుమన్ గారికి కొంచెం బయట హైప్ ఎక్కువ ఉంది కదా, సుమన్ గారితో ఎందుకులే, కొంచెం ఆయన నెగిటివ్ కూడా ఏం వెళ్ళలేదు, శ్రీజ గారు కొంచెం నెగిటివిటీ ఉంది, సో సుమన్ గారిని ఎందుకులే గెలుక్కోవడం అని శ్రీజ గారిని తీసేశారేమో అనిపించింది నాకు. అది కరెక్టే కూడా, బయట గేమ్ ఎవరిది పాజిటివ్ ఉంటే వాళ్ళదే ఎలిమినేట్ చేయాలి. అలా కాకుండా గేమ్ బయట పాజిటివ్ ఉండి వీళ్ళకి లోపల నెగిటివ్ ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తే వీళ్ళకి తర్వాత అరే చూడరా వాళ్ళు గేమ్ అంత బాగా ఆడుతుంటే కావాలని వాళ్ళని తీసేశారన్న ఇది కూడా వస్తుంది వీళ్ళకి. ఇక్కడ శ్రీజ గారిని ఎలిమినేట్ చేయడం కూడా ఫెయిర్ కాదు, బట్ వీళ్ళకి ఇచ్చిన టాస్క్ వీళ్ళు చేశారు. వీళ్ళు ఎవరొకళ్ళని చేయాలి, సుమన్ గారిని చేయాల్సి వస్తుంది ఆర్ శ్రీజ గారిని చేయాల్సి వస్తుంది. సో వీళ్ళ చేతిలో ఏం లేదు, అది ఇంకా ప్రాసెసే అట్లా పెట్టారు. సో ఆ ప్రాసెస్ పెట్టిన ఇంక టీమ్ది మిస్టేక్ అనుకోవాలి మనం. వీళ్ళు వైల్డ్ కార్డ్కి వచ్చారు, వాళ్ళు చెప్పిన వాళ్ళు చేస్తున్నారు, అండ్ ఇద్దరిలో సేఫ్ ఆప్షన్కి వెళ్ళాలని అనుకుంటారు ఎవరన్నా. సో ఇంకా బిగ్ బాస్ టీం మరి ఏంటో ఈ కొత్త ప్రాసెస్. సో అందుకని శ్రీజ గారిని తీసేస్తాను అన్నట్టు చెప్తారు. సాయి ఏమో తను ఈ గేమ్స్ ఇప్పుడు వీటన్నిటిలో కూడా చాలా ఆడటానికి ట్రై చేసింది, గెలవడానికి. సో నేను శ్రీజను ఉంచుదాం అనుకుంటున్నాను అని సుమన్ గారికి తీసేస్తారు. సుమన్ గారికి తీసేసింది సాయి గారు అండ్ గౌరవ్ గారే అనుకుంటా. మిగిలిన వాళ్ళందరూ ఈ మధ్య తీసేశారు శ్రీజ గారితే. మాధురి గారు ఆల్రెడీ వీళ్ళిద్దరికి చిన్న గొడవ అయింది, శ్రీజ గారు మాధురి గారు. సో ఆబ్వియస్లీ శ్రీజ గారితే తీసేశారు. తీసేసి కొంచెం గేమ్ అదే బాగానే ఆడతారు కానీ ఇంటర్ఫియర్ అవుతారు అన్నిట్లో. అండ్ ఇందాక అదే నిఖిల్ గారు ఆ కెప్టెన్సీది అడుగుతుంటే కూడా తను ఇంటర్ఫియర్ అవుతుంది అన్నట్టు అంటారనమాట. నెక్స్ట్ గౌరవ్ గారేమో తను చాలా హార్డ్ వర్క్ చేసింది అని చెప్పి తననే ఉంచుతారు, సుమన్ గారిని తీసేస్తారు. నిఖిల్ గారేమో మీరు చాలా సెన్సిటివ్ ఉన్నారు అండ్ ఫెయిల్యూర్స్ని కూడా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారని శ్రీజ గారిని తీసేస్తారు. రమ్య గారు కూడా మాట్లాడే విధానం నాకు సుమన్ గారిది కంపారిటివ్లీ బెటర్ అనిపించారు, గేమ్స్ ఇద్దరు బాగా ఆడుతున్నారని చెప్పి శ్రీజ గారికి తీసేస్తారు. అబ్బో 57 minutes వచ్చింది. ఇంకా సో శ్రీజ గారు ఎవిక్ట్ అయిపోయారని చెప్పి 4 votes శ్రీజ గారికి పడ్డాయి కదా తీసేయడానికి. సో ఎవిక్ట్ అయిపోయారని ఇంకా కళ్యాణ్ ఎమోషనల్ అవుతుంటే ఇక్కడ ఇమాన్యువల్ నేనున్నా నీకు అని కన్సోల్ చేస్తారు. భరణి గారిని హగ్ చేసుకొని ఫీల్ అవుతూ ఉంటారు కళ్యాణ్. ఇక్కడ ఇమాన్యువల్ భరణి గారే తన వెనక మాట్లాడతారు. మళ్ళీ ఇది నాకు వీళ్ళది కళ్యాణ్ అంటే ఇష్టం ఉందా లేదా ఇమాన్యువల్కి భరణి గారికి నాకు ఇప్పటికీ ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. సో ఇక్కడ శ్రీజ గారు నార్మల్గానే వెళ్తూ ఉంటే సంజన గారు ఏడవద్దు స్టేజ్ మీద అంటారు. ఆమె ఏడవకుండానే ఏడవద్దు అనడం నాకు కొంచెం అంత అనిపించలేదు. సో నెక్స్ట్ స్టేజ్ మీదకి వెళ్ళంగానే ఆడియన్స్ ఓటు వల్ల కాదు కదా సార్, వాళ్ళు ఏదో కాంపిటీటర్ అనుకొని ఇట్లా తీసేశారు, సో నాకు ఫైన్ సార్ అన్నట్టు అంటారు. జర్నీ వీడియో ఇలా ఇక్కడ నాకు డౌట్ వచ్చింది ఏదో తేడాగా ఉందని. సో ఇక్కడ ఫ్రెండ్ ఇవి కొన్ని ఇవ్వాలన్నట్టు ఫ్రెండ్ డెమాన్ పవన్కి ఇస్తారు. వీళ్ళిద్దరికి ఇయర్స్ నుంచే ఫ్రెండ్షిప్ ఉందంట, ముందు నుంచే పరిచయం ఉందంట. సో చాలా మంచి అతను, కాకపోతే బాండ్ కొంచెం దూరమైనా ఎప్పటికీ తను నా ఫ్రెండే. ఎవరితో ఎక్కువ ఎవరితో ఏమైనా పరిచయం అయితే ఇంక వాళ్ళతోనే ఎక్కువ ఉంటారు అన్నట్టు. ఇది రితు గారి గురించి అన్నారు ఏమో. నెక్స్ట్ ఎనిమి భరణి గారు అంటారు, మా ఇద్దరికి ఎందుకో సెట్ అవ్వలేదు సార్, అందరికీ ప్రేమ చూపించినట్టు నా మీద చూపించలేదు, టార్గెట్ చేసినట్టు అనిపించింది. అంటే నేనే ఆ అమ్మాయిని స్మార్ట్ ప్లే గర్ల్స్ అందరిలో ఇట్లా అన్నాను అంటే ఏమో నాతో కావాలనే ఏమన్నా పెట్టుకున్నారేమో రైవెల్రీ అన్నట్టు, అంత లేదనిపించింది నాకు.
నెక్స్ట్ ట్రస్ట్ పవన్ కళ్యాణ్కి ఇస్తారు, బిగ్గెస్ట్ సపోర్టర్ ఈ హౌస్లో అన్నట్టు. రియల్గా ఉన్నది సంజన గారు అంటారు, ఫేక్ చేయరు ఎప్పుడు అన్నట్టు అంటారు. వీక్ సుమన్ గారికి ఇస్తారు, ఇంకా కొంచెం ఎక్కడో గేమ్ తగ్గుతుంది, ఇంకా మీకు పొటెన్షియల్ ఉందన్నట్టు ఇస్తారు. ఫేక్ దివ్య గారికి ఇస్తారు, నీకు పర్స్పెక్టివ్ ఉంది, ఇంకా ఒకరితోనే ఉన్నావు, అది ఫేక్ అనలేను కానీ ఇంకా అది ఇస్తున్నాను, బట్ నా ఒపీనియన్ ఇది నా మీద, వేరే వాళ్ళతో లేవు, మనకి బాండ్ ఫామ్ అవ్వలేదు అన్నట్టు అంటారు. ఇంకా స్ట్రాంగ్ ఇమాన్యువల్కి ఇస్తారు. రీతు, రాము, తనూజ వీళ్ళ ముగ్గురికి గుడ్ ఇస్తారు. ఈ వీకే తనూజ గారు క్లోజ్ అయ్యారు, ముందే ఎందుకు అవ్వలేదు అనుకున్నా అన్నట్టు చెప్తారు. ఇది ఇవాళ ఎపిసోడ్. సో టోటల్గా వైల్డ్ కార్డ్స్ వచ్చిన వాళ్ళల్లో మాధురి గారికి కొంచెం ఇవాళ నాకు కొంచెం శ్రీజ గారితో ఆ ఇష్యూ ఏదైతే అయిందో నాకు ఆ పాయింట్లో అయితే నచ్చలేదండి. బట్ ఏదో కంటెంట్ అయితే ఇస్తారేమో అన్న ఫీలింగ్ వచ్చింది. సంథింగ్ ఇంట్రెస్టింగ్ అనిపించారు. అండ్ రమ్య మోక్ష గారు పాయింట్ బాగా మాట్లాడగలరు అనిపించారు. రాము విషయంలో ఆర్ అట్లా కొంచెం ఓకే, ఇదేంటి కొంచెం రాంగ్గా జడ్జ్ చేశారు అనిపించింది, కానీ కొంచెం మిగిలిన విషయాల్లో పాయింట్స్ బాగానే మాట్లాడగలరు అనిపించారు. కొంచెం యాటిట్యూడ్ ఉందేమో అనిపించింది, బట్ స్టిల్ చూద్దాం, ఇంట్రెస్టింగ్గానే అనిపించారు ఇవి కూడా. అండ్ ఇంకా ఎవరు గౌరవ్ గుప్తా గారు ఫ్లోరా గారి టైప్లో అయిపోతారా ఆర్ స్ట్రాంగ్ కంటెంటర్ అవుతారా చూడాలి. ఇంకా ఆయన మీద ఏం ఒపీనియన్ లేదు, అండ్ ఫ్లోరా గారి కేటగిరీలోకి వెళ్ళిపోతారేమో అన్న డౌట్ వచ్చింది. అండ్ నిఖిల్ గారు కూడా ఏం ఒపీనియన్ ఫామ్ అవ్వలేదు ఇప్పటికీ, ఫస్ట్ డేకే ఏం ఫామ్ అవ్వదులేండి ఇప్పటికీ అంట, నేను ఏదో ఒక వారం అయినట్టు. ఇంకా శ్రీనివాస్ సాయి గారు కొంచెం కంపోజ్డ్గా అనిపించారు, అంటే కొంచెం డీసెంట్ కంపోజ్డ్గా, టూ మచ్ ఒపీనియన్ ఏం ఫామ్ అవ్వాలా, బట్ కొంచెం ఓకే అనిపించారు. ఓకే, ఐ మీన్ మరీ అంత ఇంట్రెస్టింగ్గా లేరు, మ్యాటర్ లేదు అన్న ఫీలింగ్ ఏం రాలా. చూడాలి, ఏదో ఎందుకో ఒక చిన్న హోప్ ఉంది, చూద్దాం. ఇంకా ఐషా గారు కొంచెం టాస్క్లు ఏమో కానివ్వండి, టాస్క్లు నేను అంత పట్టించుకోను, బట్ మాటలు మాట్లాడుతున్నారు, చూడాలి. మరి బాగానే ఓకే, సంథింగ్ ఇంట్రెస్టింగ్, నాట్ టూ మచ్, చూద్దాం అన్నట్టు. ఇది వైల్డ్ కార్డ్స్ మీద ఒపీనియన్. ఇంకా శ్రీజ గారి ఎలిమినేషన్ అయితే అన్ఫెయిర్ అండి. ఓట్స్ ప్రకారం రితు గారిని తీయాలి, ఆర్ ఓట్స్ ప్రకారం కానప్పుడు ముందే మేము ఈ వీక్ ఈ ప్రాసెస్ కాదు, మాకు వేరే ప్లాన్స్ ఉన్నాయి వాట్ ఎవర్ అని చెప్పాలి. ఓట్స్ వేసిన వాళ్ళందరూ బక్రాసా. అండ్ ఆ ఓటింగ్ లైన్స్ కూడా ఏంటో మధ్యలో తీసేశారు వాళ్ళు సేవ్ అవ్వంగానే. ఓకేలేండి, మరి అప్పటిదాకా ఓట్లు వేసిన వాళ్ళు అదైనా కొంచెం బెటర్ లేండి ఇట్లా తీసేయడం కన్నా. పోనీ ఈ తీసేసిన టాస్క్లు కూడా ఏందో నాకు సిల్లీగా అనిపించాయి ఆ టాస్క్లు. సో ఇది నా ఒపీనియన్ ఇవాళ ఎపిసోడ్ మీద. మీకు రివ్యూస్ నచ్చుతుంటే కొంచెం నచ్చితే నచ్చినాయనో, నచ్చకపోతే నచ్చట్లేదనో ఏదో ఒకటి కమెంట్ చేయండి, నాకు ఒక ఐడియా వస్తుంది ఎట్లా ఉంటున్నాయి ఏంటని. లైక్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.